भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। मालां जडमरुं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। अभ्रस्यामपिङ्गजटाबद्धकलापप्रांसुर्दण्डी कृष्णमृगत्वक्परिधानः सर्वान् लोकान् भावयानः कविमुख्यः पाराशर्यः परमस्वरूपं विवृणोतु। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुजश्यामम् आयताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्गितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। इन्दीवरदलश्याममिन्दिरानन्दकन्दलं वन्दारुजनमन्दारं वन्देऽहं यदुनन्दनम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं। रामं रामानुजं सीतं भरतं भरतानुजं सुग्रीवं वायुसूनोञ्च प्रणमामि पुनः पुनः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिः ओं। परमेश्वर स्वरूपమైన సభకి నమస్కారం సభాయే నమః। విభత భాగవతం రసమాలయం అని రసోవై సహ నిన్నటి రోజు రాసలీల గురించి మనం చెప్పుకున్నాం. రాస పంచాధ్యాయి అనే 5 అధ్యాయములలో భాగవతమునందు ఇది కీర్తించబడింది. భాగవతానికి ఈ 5 అధ్యాయాలు కూడా పంచప్రాణాలు అన్నారు. అందుకనే కాస్త సమయం తీసుకున్నా ఆ ఘట్టాన్ని కాస్త విపులంగా నిన్న వివరించడం జరిగింది. భాగవత పరమధర్మం ఏమిటి అని బ్రహ్మైక్య సంధానమే. ఈ గోపికలు జీవులుగా పరమాత్మ పరబ్రహ్మగా వాళ్ళు పరమాత్మ యొక్క స్వరూపమునందు రమించినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఇది రాసపంచాధ్యాయి అయినది. అయితే నిన్నటి రోజు స్వామివారు గొప్పదైనటువంటి కేసి అనే రాక్షసుని సంహారం చేశారు, వ్యోమాసురుణ్ణి సంహారం చేశారు. నారదుడు వచ్చి చెప్పాడు కంసుడికి, నీ అష్టమగర్భం నీ శత్రువు నందగోకులంలో బృందావనంలో పెరిగాడు, అక్కడే ఉన్నాడు నందుడింటిలో అని. నందుడింటికి పంపించాడండి అక్రూరుణ్ణి. అక్రూరుడు ఎవరన్నారు? శఫల్కుని యొక్క కుమారుడు. ఈ శఫల్కుడు ఎవరయ్యా అన్నారు? వసుదేవుడి యొక్క పినతండ్రి. వసుదేవుడు ఈయన ఎవరు? అక్రూరుడు. ఇద్దరూ కూడా అన్నదమ్ములు వరుస అవుతారు. శ్రీకృష్ణ పరమాత్మకి సాక్షాత్తుగా పినతండ్రి అక్రూరుడు. ఈ అక్రూరుడు
పరమ కృష్ణ భక్తుడండి. ఏమండి, పినతండ్రికి కొడుకు మీద అంత భక్తి ఏమిటి అని. శ్రీకృష్ణ అవతార విశేష వైభవాలన్నీ అక్రూరుడు తెలుసండి. ఆయన లీలా విశేషాలన్నింటినీ కూడా చిన్నతనం నుండి వింటూనే వచ్చాడు. వృష్టి అందక యదు భోజ, ఈ వంశముల వారందరూ కూడా ఈ కంసుడి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని, స్వామి అనుగ్రహం ఉండాలి అని, ఆయన వల్లే మేమందరం ఉద్ధరించబడతామని ఆయనకి తెలుసు. కంసుడు పన్నేటటువంటి పన్నాగాలన్నింటినీ కూడా సహిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే వేరే మార్గం లేదు కాబట్టి. ఇప్పుడు కంసుడే వాడి చావు దగ్గరుండి వాడే కొని తెచ్చుకుంటున్నాడు. దైవ ప్రేరణ అని ఓ మాట ఉంటుందిగా. ఈ దైవ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే నారదుడి దగ్గర నుంచి వచ్చింది. ఎందుకు అంటే కంసుడిని ఆ మార్గం వైపు మొదటి నుంచి నడిపించింది నారదుడే. కాబట్టి ఏమన్నాడంటే, విషయం చెప్పగానే వీడు చేసుకోవలసిన సన్నద్ధాలన్నీ వీడు చేసుకున్నాడు. అక్రూరుడు బయలుదేరుతున్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి, నందగోకుల బృందావనాన్ని. ప్రాతకాలం రథాన్ని అధిరోహించాడు. స్వామివారి కొరకు బయలుదేరుతూ ఒక మాట అంటున్నాడండి. తనలో తాను అనుకుంటున్నాడు, కిం మయా చరితం భద్రం కిం తప్తం పరమంతపః మమైత దుర్లభం మన్యే ఉత్తమ శ్లోక దర్శనం విషయాత్మనో యదా బ్రహ్మ కీర్తనం శూద్రజన్మనః. నేను పూర్వజన్మలో ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేశానో ఏమో, ఈరోజు ఇంతటి గొప్పదైనటువంటి తపస్సు ఆచరించానేమో, తపస్సు ఆచరించాను కాబట్టి ఇంత గొప్ప అదృష్టం నాకు దక్కింది. ఎవరికి దాన ధర్మాలు చేశాను, శ్రీకృష్ణ పరమాత్మని సాక్షాత్తుగా దర్శించగలిగేటటువంటి భాగ్యం నాకు కలిగింది అన్న. అప్పటిదాకా తను చూడలేదు వసుదేవుడు కొడుకుని. మరి ఇంత భక్తి ఎలా పెరిగిందని విన్నాడు. ఆయన గుణాల గురించి, ఆయన చేసిన లీలల గురించి. ఆ సాక్షాత్తు పరమాత్మ అయితే తప్ప ఇలాంటివి చెయ్యలేడు, గ్రహించాడండి. పరేంగిత జ్ఞానం కలిగిన వారు పరమాత్మను గుర్తించగలుగుతారు. చూడండి, ఆనందచికితుడయ్యాడు. శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేయగలిగే అంతటి అదృష్టం ఏమిటి అంటే, ఒక శూద్రుడికి వేదాలు తీసుకొచ్చి ఎవరైనా నాయన చదవరా అని చెప్పిస్తే వాడికి ఎలా ఉంటుందో అలా ఉంది నాకు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం లభించడం అంటే అనుకున్నట్ట మనసులో. ఇలాంటి దుర్లభమైనటువంటి దర్శనం నాకు కలుగుతున్నది. ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తున్నాడు? రథం మీద వెళ్తూనే ఆలోచిస్తున్నాడు. ఇంకా బృందావనానికి వెళ్ళలేదు. ఆయన శ్రీ మహావిష్ణువు సాక్షాత్. అప్యద్య విష్ణోర్మనుజత్వమీయుషో, మనుషులకి ధర్మాన్ని అనుష్ఠింపజేయించి వాళ్ళ ద్వారా అధర్మాన్ని నిర్మూలించి భూమి భారాన్ని తగ్గించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ భూలోకానికి వచ్చాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపంలో అని నేను అనుకున్నాడు. ఆయన నన్ను అనుగ్రహిస్తాడు, నా మీద వాత్సల్యాన్ని చూపిస్తాడు. ఆయన నేనంటే ఆయనకి చాలా ఇష్టమై ఉండవచ్చు. ఈ మాటలన్నీ అనుకుంటున్నాడు లోపల. భగవంతుని యొక్క గుణాలు, జన్మలు, ఇవన్నీ కూడా కర్మలు. వీటిని విన్నంత మాత్రం చేత, దర్శించినంత మాత్రం చేత అన్ని పాపాలు పోతాయి. మంగళకరములు ఇవన్నీ కూడా శోభన చేకూరుస్తాయి. భగవద్గుణాది ప్రతిపాదనారహితమైనటువంటి మాటలు ఉంటాయే, అంటే భగవంతుడి గుణాల గురించి కాకుండా వ్యర్థమైన మాటలు, ఇవన్నీ కూడా ఎలాంటివయ్యా అన్నారు. శవశోభనామత, శవతుల్యాలిటీ అంటే నిర్జీవమైనటువంటి.
వాటి వల్ల ఏ ఉపయోగం లేదన్నారు. ఇలా భావన చేస్తూ వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళింది. శఫల్కతనయోధన్వి, శఫల్కుడి యొక్క కుమారుడు ఈ అక్రూరుడు. సూర్యాస్తమయం సమయం అయ్యేటప్పటికీ రథాన్ని గోకులంలోకి పోనిచ్చాడు, బృందావనానికి. చూడండి, వస్తూనే అక్రూరుడు వచ్చాడని శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికే వెళ్ళాట. శ్రీకృష్ణ పరమాత్మ చూశారు అక్రూరుడిని. ఆ పాదాలు చూశాడు. ముందు స్వామిని చూడలేదుట, స్వామివారి పాదాలు చూశాటండి అక్రూరుడు. ఆ పాదాలని చూసినంతనే ఆ మనసులో ఆనంద ఉత్సాహం అనేటటువంటిది కలిగింది అక్రూరుడికి. ఏమంటున్నాడయ్యా ఈ అక్రూరుడు? తద్దర్శనాద్ ఆహ్లాద వివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధ్వ రోమాశ్రు కళాకులేక్షణ. కళ్ళంపట అశ్రుపూరితమైనటువంటి నీళ్లు, ఆ అశ్రువుల నుంచి నీళ్లు కారుతూ ఆనందాశ్రువులతో, ఆహా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ రేణువులు అనేటటువంటివి నా శిరస్సును నేను ధరిస్తాననుకున్నట్ట. దానిలో పడిపోయాట. వెళ్ళి ఆ పాదాల దగ్గర పొర్లాడాడు అంటున్నారు, అటు ఇటు తిరిగి ఆ పాదాల మీద పడి. దేహదారులు అనేటటువంటి వారికి, శరీరం ఉన్నవాళ్ళకి గర్వము, భయము, దుఃఖము అనేటటువంటి అవగుణాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ గుణాలన్నింటినీ విడిచిపెట్టి ఆ హరి యొక్క పవిత్రమైనటువంటి వృత్తాంతాల గురించి వినడం, కీర్తించడం, ఆ స్వామి స్వరూపాన్ని, చిహ్నాల్ని ధరించడం మొదలైన ఉన్నాయే, వాటిని గురించి వింటూ పారవస్యాన్ని పొందడం, ఇవన్నీ జీవితానికి పరమార్థం అన్నాడు. ఈయన గోకులంలోకి అడుగు పెట్టగానే మొట్టమొదట స్వామివారిని ఎక్కడ చూశాడు అని. కిశోరౌ శ్యామలౌ శ్వేతౌ శ్రీనికేతౌ బృహద్భుజౌ దదర్శ కృష్ణం రామంచ వ్రజే గోదోహనం గతౌ. గోశాలలో చూసేటండి మొట్టమొదట శ్రీకృష్ణుడు. ఏం చేస్తున్నారయ్యా శ్రీకృష్ణ పరమాత్మ? గోశాలలో పాలు పిదుగుతున్నారట. పక్కనే బలరాములు వారు నించున్నారు. ఈయన నీలపు వస్త్రాలు కట్టుకుంటే బలరాముడు, ఈయన పట్టు పీతాంబరం చక్కనైనటువంటి పసుపు పచ్చనైనటువంటి పంచి ఈయన కట్టుకున్నాడు. ఆనందచికితుడయ్యాడు. శ్వేతవర్ణంలో బలరాముడు ఉన్నాడు. నీలపు కాంతితో మెరిసిపోతున్నారు స్వామి. మొదటిసారి చూడటమేమో ఆనందం లోపల నుంచి ఉబుకుతున్నది. పరమాత్మ సందర్శనమాయే. అరక్షణం చూస్తేనే మనం తన్మయత్వాన్ని పొందుతామే భగవంతుణ్ణి. మరి సాక్షాత్తుగా మూలస్వరూపాన్ని దర్శనం చేసినప్పుడు ఎంతటి ఆనందం అండి. భగవద్ దర్శన ఆహ్లాద బాష్ప పర్యాకులేక్షణ. కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నాడండి భగవద్ దర్శన సంతోషం చేత. దేహం పులకితమైంది. ఉత్కంఠతో ఒక్కసారి అతడు నోట నుంచి మాట రాలేదుట స్వామివారితో మాట్లాడ్డాను. వచ్చినవాడు మా పినతండ్రి అక్రూరుడని తెలుసుకున్నారు స్వామి. సంప్రీతుడయ్యాడు. చక్రచిహ్నమైనటువంటి తన చేతితో ఒక్కసారి ఆ అక్రూరుణ్ణి ఇలా చేతితో స్పృశించారట. దగ్గరికి లాక్కున్నారు. ఆత్మీయంగా అక్కును చేర్చుకున్నారు. స్వాగత మర్యాదలు చేశారు. అక్రూరుడికి పాద ప్రక్షాళనకి నీళ్ళిచ్చి, మధుపర్కాలన్నీ కూడా ఇచ్చి సమర్పించి తగు రీతిగా వాళ్ళని ఆనందింపజేశారటండి. రాగానే శ్రీకృష్ణ పరమాత్మ చేసిన పనేమిటి అని నివేద్యగాం, గోవుని దానం చేశాడు. అక్రూరుడికి గోవుని దానం చేసి పాదసేవలన్నీ చేసి భోజన పదార్థాలన్నీ ఏర్పాటు చేశారు. తృప్తిగా భోజనం చేశాడు. కర్పూరం, యాలకులు మొదలైనవి వేసి తాంబూలాన్ని సమర్పించారట అక్రూరుడికి. అతిథి సత్కారాలన్నీ ముగిసిన తరువాత కంసుని పాలనలో మీరు ఎలా జీవిస్తున్నారు అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మని, నందుణ్ణి మొదలైన వాళ్ళు. అయితే ఈ కంసుడున్నాడే కఠిన దుర్మార్గుడు.
స్వార్థపరుడు. తన చెల్లెలైనటువంటి దేవకికి ఎంతో అన్యాయం చేశాడు. మీరైనా కుశలంగా ఉన్నారని నేను భావన చేస్తున్నాను కృష్ణ. చూడండి, కంసుని చేతిలో మీ సోదరులందరూ కూడా మృత్యువాత పొందారయ్యా. అంటే ముందు 6గురిని చంపాడుగా వీడు. ఇవన్నీ చాలా బాధాకరాలు. ఆలోచిస్తే నేను చాలా బాధపడుతున్నాను ఆ విషయాలకి. నీ ఆగమనంతో ఆ కోరికలన్నీ నాకు నెరవేరుతాయి. ఏం కోరిక? ఈ కంసుడు అనేటటువంటి వాడు నిర్మూలించబడతాడు. అయ్యా, యదువంశం రాజులు అయినటువంటి కంసుడు వైరాన్ని పూని ఉన్నటువంటి విషయాల్ని దేవకీ వసుదేవులకి చెప్పడానికి ఈ విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నాడు, ఏం ఆలోచన చేస్తున్నాడు, ఏమి కుతంత్రం చేస్తున్నాడు ఈ కంసుడు? ఈ దేవకీ వసుదేవుల్ని బాధించాడు ఇన్నాళ్ళును. ఇప్పుడు మీ సంగతి తెలిసింది. ధనుర్యాగం అనేటటువంటి ఒక నెపం పెట్టాడు. ఈ నెపంలో నందప్రభువుని మిమ్మల్ని అందరినీ తీసుకుని రమ్మన్నాడు. చాలా ప్లాన్లు వేశాడు స్వామి. కువలయాపేడంట, చాణూర ముష్టికులుట, మల్ల యుద్ధంట, ఎక్కడైనా సరే మిమ్మల్ని వంచాలని చూస్తున్నాడు, నిర్జించాలని చూస్తున్నాడు. మీరు కాస్త జాగ్రత్త పడాలన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ధరహాసం చేశాడు. చూడండి, ఈ మాట ఎప్పుడైతే విన్నాడో నందుడు, ఆయన ధనుర్యాగం చేస్తున్నాడు, అయ్యా మిమ్మల్ని అందరినీ రమ్మన్నాడని ఆహ్వానం వచ్చిందో, పాలు పెరుగు నెయ్యి పాల పదార్థాలన్నీ రెడీ చేయమన్నట్ట. గోపాలులందరినీ బళ్ళకెక్కించమన్నట్ట. మనం రేపే బయలుదేరుతున్నాం ఆ యొక్క మధురకి. ప్రభువు ఆజ్ఞ వచ్చింది, అందరం వెళ్ళాలి, దండోరా వేయండి అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు కూడా ఈరోజు రాత్రి ఇక్కడ సుఖించవయ్యా, పొద్దున్నే బయలుదేరదాం మనం కూడా అన్నారు. అక్రూరుడు ఆ రాత్రి భగవద్ విశేషాల చేత కథల చేత హాయిగా కాలం గడిపి పొద్దున్నే ప్రాతకాలంలో అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని రథం అధిరోహించాడు. బలరాముణ్ణి కృష్ణుణ్ణి తన రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. చూడండి, అయ్యా మీరు నడవండి, మేము వెనకాల వస్తామన్నారు మిగతా వాళ్ళందరూ కూడా. అందువల్ల ఏమిటి అంటే, స్వామివారు బలరాముడు రథం మీద బయలుదేరుతుంటే గోపికలందరూ వచ్చారు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్రూరుడు వచ్చి తీసుకుపోతున్నాడు. ఎవరయ్యా తీసుకుపోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మని అని గట్టిగా అరిచారట గోపికలు. అక్రూరుడు తీసుకెళ్తున్నాడమ్మా అని. తీసేయండి అన్నారట. అందువల్ల అలాంటిది వాడు తీసుకువెళ్తున్నాడని వాళ్ళ భావం, గోపికల భావం అది. ఎంత క్రూరాత్ముడు ఈ యొక్క అక్రూరుడు! మా యొక్క శ్రీకృష్ణ పరమాత్మని దూరం చేసేస్తున్నాడు. చాలా బాధపడ్డారు. అహో విధాతస్తవనక్వచిద్దయా, బ్రహ్మదేవుడా అసలు నీకు జాలి ఉందా? నీకు కనికరం ఉన్నదా? నీకు దయ లేనివాడివి నువ్వు. జగత్తులో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ కలిపినట్లే కలిపి ఆ ప్రేమని పంచి మళ్ళీ విడదీసేస్తూ ఉంటావు. నీ పనులన్నీ పిల్లల చేష్టల వలె ఉంటాయి, నిష్ప్రయోజనాలు ఇవన్నీ అన్నారు. బాధపడ్డారు. శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారి సుఖస్పర్శతో గాఢాలింగనం చేసుకుని మైమరిచిపోయి సుఖంతో ఆ స్వామి తనకు దూరం అయిపోతున్నాడనేటటువంటి భావం చేత సిగ్గు విడిచి స్వామి దగ్గరికి వెళ్ళి, గోవింద విసృజ్య లజ్జాం రురుదు స్మసుస్వరం గోవింద దామోదర మాధవేతి. గోవింద దామోదర మాధవ కన్నీరు కారుస్తూ కౌగిలించుకుని ఏడ్చారటండి శ్రీకృష్ణ పరమాత్మ. ఈ గోపికలందరూ సిగ్గు లేకుండా అన్నాడు. అంటే ఏమిటి, తన వాళ్ళు ఉన్నారు, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పక్కన పిల్లలు ఉన్నారు, వీళ్ళేమీ పట్టించుకోలేదట. ఆ శ్రీకృష్ణుని పట్టుకుని బాధపడ్డారు వీళ్ళందరూ కూడా, ఏడ్చారు.
రథం ముందరికి నడుస్తున్నది. వెనకాల గోపికలందరూ చాలా దూరం వచ్చారు. ఇక ఆగిపోమని చెయ్యి సంజ్ఞ చేశారు శ్రీకృష్ణ పరమాత్మ. అలా నిలబడే ఉన్నారు, వెనక్కి వెళ్ళలేదుట. రథం ముందరకు వచ్చేంత వరకు ఇద్దరు దూతల్ని పిలిచారు స్వామివారు. రే, నా సందేశం చెప్పండి వెళ్ళి గోపికలకి, తప్పకుండా నేను వస్తాను మళ్ళీ గోకులానికి, బాధపడద్దన్నానని చెప్పమన్నారు స్వామివారు. చూడండి, ఆ విషయం దూతలు వెళ్ళి చెప్పిన తర్వాత అయినా రేగిన దుమ్ము కూడా కిందకి సద్దుమణిగేదాకా ఆ రథం కనిపించినంత వరకు అక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈ రథం పోతోంది ముందరికి వేగంగా. అక్రూరుడు బ్రహ్మకుండం అనేటటువంటి ఒక కుండం దగ్గరికి తీసుకువెళ్ళి రథాన్ని ఆపాడు. మధ్యాహ్న సమయం అయింది. అక్కడే కాళింది సరస్సు ప్రవహిస్తోంది, యమునా నది. బృందావనం వెళ్తే ఇప్పటికీ బ్రహ్మకుండం ఉందండి. ఈ బ్రహ్మకుండం దగ్గర దిగి అనుష్ఠానం చేసుకున్నాడు, మహాజ్ఞానిక అనుష్ఠానం. స్వామివారు బలరాముడు కూడా చేసుకున్నారు. తర్వాత నదీ స్నానం చేసి వస్తానని యమునలో దిగి స్నానం చేశాడండి. వీళ్ళు రథం ఎక్కి కూర్చున్నారు, కృష్ణుడు బలరాముడు. ఈ నదిలోకి ములగగానే లోపల శ్రీకృష్ణ బలరాములు కల్పించారు నదిలో. ఇదేమిటి ఆశ్చర్యపోయాడు. రథంలో ఉన్నవాళ్ళు లోపలికి వచ్చారేమిటి నదిలోకి. ఒకసారి పైకి లేచాడు, రథం వైపు చూశాడు. రథంలో వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు. అంటే నాకు ఏమైనా చిత్తచాంచల్యం వచ్చిందా, భ్రమపడి ఉంటాను అనుకున్నాడు. మళ్ళీ ములిగాట. ఈసారి ఉన్నారో లేదో చూద్దామని ములిగితే ఆదిశేషుడి యొక్క దర్శనం అయ్యింది అక్రూరుడికి. శ్వేతవర్ణంలో ఉన్నాడు ఆదిశేషుడు. పక్కన దేవతలు, యక్షులు, గంధర్వులు అందరూ కూడా ఆయనకి సేవ చేస్తున్నారు. ఆయన ఒళ్ళో నీలాంబరధారి అయి, పీతాంబరధారి అయి స్వామి చక్కగా నీలవర్ణంలో చిన్నపిల్లాడి కింద ఆ యొక్క ఒడిలో ఉన్నట్ట ఆదిశేషుడి ఒళ్ళో ఆయన్ని దర్శనం చేశాడు. చూడండి, ఆశ్చర్యపోయాడు. పైకి లేచాడు. పైకి లేచి చూడగానే వాళ్ళు మామూలుగా రథంలో ఉన్నారు. ఈయన స్నానం చేసి వచ్చాడు, రథం ఎక్కాడు, కూర్చున్నాడు. కూర్చుంటే స్వామివారు అడుగుతున్నారండి, ఏమయ్యా ఏదో చూడకూడని చూసినట్లుగా ఆశ్చర్యాన్ని పొందుతున్నావు నువ్వు, నీ మొహం చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తోంది అని అడిగారండి. అని అడిగితే, ఆశ్చర్యమేముంది స్వామి, దానికన్నా ఆశ్చర్యం మిమ్మల్ని మేము చూస్తున్నాను కదా, పక్కనే ఉన్నారు కదా మీరు, ఈ జగత్తంతా నీ యొక్క రూపకల్పనే కదా స్వామి అంటున్నారు. ఇలా అనగానే ఎందుకు చూపించారు భగవంతుడు తన దర్శనం అని అలాగ యమునలో అక్రూరుడికి. బృందావనానికి వచ్చినప్పుడు అక్రూరుడి మనసులో ఒకటి ఉన్నదండి. శ్రీకృష్ణ పరమాత్మను చూశాడు. చూడగానే ఈ పిల్లవాడేమిటి, కంసుడిని చంపడం ఏమిటి, అసలు కుదురుతుందా ఇది అని మనసులో కాస్త భావం కలిగిందిట. ఎక్కడో ఉంటుంది కదా, మాయ ఉంటుందిగా ఎంతో కొంత. ఎంత దైవం అనుకున్నా ఆ స్వరూపాన్ని చూడగానే ఇంత చిన్నపిల్లవాడు 8 ఏళ్ళు ఉన్నాయి అప్పటికి. ఈ 8 ఏళ్ళ పిల్లవాడు ఎలా చంపేస్తాడరా కంసుడిని అనుకున్నట్ట మనసులో. ఈ సందేహం పోవడం కోసం స్వామివారి దర్శనం ఇచ్చారు యమునా నదిలో. ఓహో స్వామి, ఈ యోగమాయ వల్ల మిమ్మల్ని సాధారణమైన మానవుడు అనుకుంటున్నాను నేను, కాదు, నువ్వు పరంధాముడివి, నిర్వికల్ప వస్తువు విను. వెంటనే ఆచమనం చేసి రథం ఎక్కి కూర్చుని బయలుదేరుతున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి ఈ మధుర దగ్గరికి చేరుకున్నారు. బలరామకృష్ణులు అక్రూరుడితో కలిసి మార్గం మధ్యలో వెళ్తూ ఉంటే మధురకి ఎంతోమంది గ్రామీణులు, గోపాలులు అందరూ కూడా ఆపి స్వామిని నమస్కారం చేసి దర్శించారట. ఆయన రూపాన్ని తనివితీరా చూశారట. మధురకు వచ్చారు. అంతకు ముందే నందాదులందరూ కూడా చేరి ఉన్నారు మధురలో. వీళ్ళు జాగ్రత్తగా నెమ్మదిగా అనుష్ఠానాలు అవి చేసుకుని వచ్చారు వెనకాల. ఒక ఉద్యానవనంలో వీళ్ళందరూ గుడారాలు వేసుకున్నారు, నందుడు మొదలైన వాళ్ళందరూ కూడా.
అక్కడ దిగారు స్వామి. దిగి అక్రూరుడితో అన్నారు, నాయన నువ్వు మధురా నగరంలోకి వెళ్ళిపో, మేము ఇక్కడే ఉంటాం, మేము రేపు ఉదయాన్నే వచ్చి కలుస్తాం కంసుడిని అని చెప్పారు. లేదు స్వామి, మీరు లేకుండా నేను లోపలికి వెళ్ళలేను మధురలోకి, మీరు కూడా రండి నాతో, మా ఇంటికి మీరు ఇచ్చేయండి, మా ఇంటిని పావనం చేయండి మీరు అని అడిగాడు. అడిగితే స్వామి అన్నారు, తప్పకుండా, కానీ ఇప్పుడు కాదు, కంసుడిని నేను సంహారం చేసిన తర్వాత ఆ తర్వాత నేను తప్పకుండా మీ ఇంటికి నేను వస్తానయ్యా అప్పుడు, కాబట్టి దయచేసి ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టద్దన్నారు స్వామి. చెప్పారు. సరే నమస్కారం చేశాడు, వెళ్ళిపోయాడు అక్రూరు. ఆ రోజు రాత్రి అక్కడే విడిది చేసి స్వామి తర్వాత రోజు ఉదయమే బలరాముడితో కలిసి మధురా నగరం అందచందాలు చూద్దామని ఆ మధురా నగరంలోకి ప్రవేశించారు. నడుచుకుంటూ వెళ్తున్నారు బలరాముడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆహా, ఏమి ఈ నగరం! ధాన్యాగారాలన్నీ రాగి ఇత్తడి లోహాలతో నిర్మించబడి ఉన్నాయట. పురద్వారం గోపురాలతో ఉందిట. గృహాలు, సభాభవనాలు, సాధారణ పౌరులు నివసించేటటువంటి గృహాలు, మహోన్నతులు నివసించేటటువంటి గృహాలు, అలాగే రాతితో కట్టబడినటువంటి ఇళ్ళు, గవాక్షాలు అన్నీ కనువిందు చేస్తున్నాయి. వాటి మీద చేరి ఉన్న పావురాల యొక్క కలకలా రావాలు, నెమళ్ళ యొక్క క్రేంకారాలు, రాజవీధులలో, అంగళ్లలో, వీధులలో స్వామివారు బలరాముడు నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ మధురా నగరంలో. ఇలా మిత్రులతో కలిసి తహతహలాడుతూ ముందరకు వెళ్తూ ఉంటే ఈ నగరందాలు చూస్తూ ఆ నగరంలో ఉన్న స్త్రీలందరూ ఈ శ్రీకృష్ణ పరమాత్మని చూడడానికి వెంపర్లాడారు. అందరూ ఇళ్లపై నుంచి వచ్చి చూస్తున్నారు స్వామిని. కొంతమంది కిటికీ తలుపుల దగ్గరికి వచ్చి చూస్తున్నారు, కొంతమంది గుమ్మాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తున్నారు, కొంతమంది భోజనం చేస్తున్న వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారే అని వినగానే భోజనం తినడం ఆపేసి మరీ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తున్నారు. ముగ్ధ లావణ్య మోహన సౌకుమార్య ఆ రూపాన్ని ఒక్కసారి ఎప్పుడూ కూడా వాళ్ళు చూడలేదు, విన్నారంతే. ఎవరి ద్వారా విన్నారు? గోపికల ద్వారా విన్నారు. గోపికలకి వీళ్ళకి సంబంధం ఏమిటన్నారు? పాలు పెరుగు నెయ్యి తీసుకొచ్చి మధురలో అమ్మేవారు వాళ్ళు. వచ్చినప్పుడు మీ బృందావనంలో విశేషాలు ఏమిటి? కృష్ణుడు ఏం చేశాడు, ఏ లీల చేశాడు ఈరోజు అని అడిగితే, ఈ లీల చేశాడమ్మా, ఇలా చేశాడమ్మా, అలా చేశాడమ్మా, చాణూరుణ్ణి ఈ యొక్క తృణావర్తుణ్ణి మర్జించాడమ్మా, లేదంటే ఈ అఘాసురుణ్ణి మర్జించాడు, ఇవన్నీ చెప్తూ ఉంటే పరవశించిపోతూ ఆయన లీలలు వింటూ, అబ్బా ఆ పరమపురుషుణ్ణి ఎప్పుడు చూస్తామో కదా అని భావన చేసేవారు. ఇప్పుడు రానే వచ్చాడని తెలియగానే ఎవరికి వాళ్ళు పనులన్నీ వదిలిపెట్టి ఆ మధురాపుర స్త్రీలందరూ కూడా గుమ్మాల దగ్గరికి వచ్చి స్వామివారిని చూస్తున్నారు. ఎంత వైభవమో చూడండి. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు, నిజానికి గోపికలు చాలా అదృష్టవంతులు కదా, ఈ స్వామి అనుగ్రహాన్ని పొందారు. ఇలా అనుకుంటూ ఉండగా ఇంతలో వస్త్రాలని శుభ్రం చేస్తూ ఉన్నటువంటి ఒక చాకలి వాడు కనిపించాడు. వాడు మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి వాడి దగ్గర, వాడు ఉతకడము, కొన్ని వస్త్రాలు అమ్మడము ఇలాంటివి కూడా చేస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళారు. వీడు ఎవడన్నారు? కంసుడి యొక్క ప్రధానమైనటువంటి రజకుడు వీడు. కంసుడికి సంబంధించిన బట్టలన్నీ వీడే ఉతుకుతాడు. వీడికి కాస్త గర్వం ఎక్కువ. వాడి దగ్గరికి వెళ్ళి అన్నారు, స్వామి ఒరే మాకు తగినటువంటి మంచి జతలు 2 ఇవ్వి, నువ్వు నాకు ఇవ్వడం వల్ల నీకు మంచి శ్రేయస్సు కలుగుతుందిరా అబ్బాయి అన్నారు. వాడు అన్నాడు, వాడు చాలా గర్విష్టి కదండి, ముందు చేయి అన్నాడు, ముందు చేయి అన్నాడు. నీకు ఇవ్వడానికి ఇది కంసుడికి సంబంధించిన బట్టలు ఇవి, నీకు ఇవ్వడం కుదరదు, ఈ విషయం కంసుడికి తెలిసిందంటే నిన్ను ప్రాణాలతో మిగల్చడు, ముందు నా కంటికి కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు. వాడి గర్వం ఎంత గర్వమో చూడండి. పరమాత్మ అంతటి ఆయన వస్తే కనిపెట్టలేకపోయాడు. పక్కన పెట్టండి, అది వాడికి పూర్వజన్మ వాసన ఉన్నది. వీడు రామావతారంలో సీతాదేవి మీద నిందేసిన వాడు. ఆ నింద వేసిన వాడి యొక్క వాసన ఇంకా పోలేదు వీడికి. ఆహా బాగుంది వీడు, ఒక్కసారి ఆలోచన చెయ్యకుండా తన చేతితో వాడి యొక్క శిరస్సు పీకి దగ్గర ఒకసారి ఇలా అన్నారు. వాడి తల తెగిపడిపోయిందిటండి. మిగతా పక్కనున్న అనుచరులు వీడు ఈ పరిస్థితిని చూసి పారిపోయారన్నారు.
స్వయంగా తానే తీసుకున్నాడు బట్టలు శ్రీకృష్ణ పరమాత్మ. తాను వేసుకున్నాడు, బలరాముడికి ఇచ్చాడు, బలరాముడు వేసుకున్నాడు. ఇంకా బట్టలు ఉన్నాయి, తీశాడు, గోపాలుడికి అందరికీ ఇచ్చారు, వేసుకుంటారు అబ్బాయి అంతా. వాళ్ళు వేసుకున్నారు, మిగతా అక్కడే పాడేశారు. ఇలా పాడేసి కాస్త ముందరికి వెళ్తూ ఉంటే అలంకరించుకుని అక్కడికి ఒక నేత నేసేవాడు ఒక ఆయన ఉన్నట్టు. ఈ నేత నేసేవాడు ఏం చేశాడంటే శ్రీకృష్ణ పరమాత్మను చూశాడు. పరిగెత్తుకుంటూ వాడు నేసినటువంటి కొత్త జతని ఒకదాన్ని చేత్తో పట్టుకున్నాడు. చేత్తో పట్టుకుని వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి ఇదిగో ఇది నేను నేసినటువంటి వస్త్రాలు నీకు సమర్పిస్తున్నాను, తీసుకోవయ్యా, నన్ను అనుగ్రహించవయ్యా. వీడి పేరు సుధాముడే. అయితే ఇచ్చాడు, తీసుకున్నారు. స్వామి అనుగ్రహించారు, సాష్టాంగ ప్రణామం చేశాడు. తర్వాత వారికి పూలహారాలు ఇచ్చాడు, చందన తాంబూలాలు ఇచ్చాడు, అనులేపనాలు ఇచ్చాడు. ఇలాంటివన్నీ ఇచ్చి సత్కరించాడు స్వామిని. నా జన్మ సార్థకతమైందన్నాడు, మా వంశం పునీతమైందన్నాడు. పితృదేవతలు, దేవతలు, ఋషులు అందరూ సంతుష్టులయ్యారు ఈరోజు అన్నాడు. ఇలా భావన చేశాడు. సుధాముడి యొక్క అభిమతాన్ని గ్రహించి ఆయన్ని అనుగ్రహించి ప్రేమతో అక్కడి నుంచి ముందరకు వెళ్ళారు స్వామి. ముందరికి వెళ్తే ఈ రాజమార్గంలో వెళ్ళిపోతుంటే ఒక యువతి కనిపించిందండి. ఈవిడ అంగరాగాలన్నీ కూడా అలుగుతూ ఉంటుంది. కంసుడికి ఈవిడంటే చాలా ఇష్టంట. ఎందుకంటే ఈవిడ చేసినట్లుగా చందన అనులేపనాలు ఇంకెవరు కూడా చేయలేరని. అయితే ఈవిడ ఎవరన్నారు? దాస్యస్పృహాం సుందర కంస సమ్మత త్రివక్రనామ హనులేపకర్మణి. త్రివక్ర అని పేరు పెట్టారు దీనికి. 3 వక్రములు కలిగి ఉంటుందిట, వంపులు. గూనిది అన్నారు. చూడండి, గూనిది త్రివక్ర అని పేరు స్వామివారికి ఎదురయ్యింది. అయ్యా, ఆయన్ని చూసి మోహించింది. చాలా సుందరి, కానీ గూని ఉన్నది. చందన అనులేపనాలు చాలా బాగా చేస్తుంది. కంసుడికి చాలా ఇష్టంట ఈవిడ చేసేటటువంటి చందనాలు, అనులేపనాలు, సుగంధ ద్రవ్యాలు. ఈవిడన్నది చూడండి, స్వామి మీకు కనుక ఈ అంగరాగాలు కనుక నేను అదిలితే నా జన్మ సార్థకతం అవుతుంది. ఈ అంగరాగాలన్నీ అదుముకోవడానికి మీరు తప్ప మరొకళ్ళు దీనికి సరి అయిన వాళ్ళు కాదన్నది. ప్రేమతో అనుగ్రహించారు. సరే రాయమ్మ అన్నారు స్వామి. స్వామివారికి రాసిందండి అంగరాగాలన్నీ, ముస్తాబు చేసింది స్వామి. ఆకర్షణీయమైనటువంటి చూపులకి స్వామివారి చూపులు. ఈ కుబ్జ ముగ్ధురాలైపోయింది. ఇంతటి ఉపచారాలన్నీ చేసినటువంటి స్త్రీకి ఏం చెయ్యాలనుకున్నారు స్వామి? ఇలా రా దగ్గరికి అన్నారు. నిన్ను అనుగ్రహిస్తున్నానన్నారు. తన 2 పాదాలు ఆవిడ 2 పాదాల మీద పెట్టారు. ఈ 2 వేళ్లతో, కుడి చేతి 2 వేళ్లతో ఆవిడ యొక్క చుబుకం దగ్గర ఒక్కసారి ఇలా పెట్టి పైకెత్తారు తల్లి. వెంటనే ఆవిడ గూనంతా సరి అయిపోయిందంట. మామూలు స్త్రీ కింద మారిపోయింది. అనుగ్రహించారు. మందరే ఈవిడ, రామాయణం నాటి మందరే ఇప్పుడు అనుగ్రహించబడింది అని. అయితే సరి అయిపోయింది. అయ్యా, నువ్వు మా ఇంటికి వచ్చేయి, నన్ను అనుగ్రహించు, మా ఇంటికి వస్తే నేను ఎంతో కృతకృత్యురాలను అవుతాను. కాదమ్మా, పని మీద వెళ్తున్నాను, తప్పకుండా ఏదో రోజు మీ ఇంటికి వస్తానన్నారు స్వామి. ముందరకు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత కొంతమంది పూలమాలలు సమర్పించారు, కొంతమంది తాంబూలాలు సమర్పించారు. పౌరులందరూ స్వామికి ఉపచారాలు చేశారు. ఇక రాగానే ధనుర్యాగం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళారటండి స్వామి. ఆ ధనుర్యాగం జరిగే చోట బ్రాహ్మణులు హోమ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. స్వర్ణమయమైనటువంటి ధనస్సును చూశారట స్వామి అక్కడ. ఆ ధనస్సుకే పూజ. దాన్ని అందరూ కూడా కాపు కాస్తున్నారు సైనికులందరూ.
వీళ్ళందరినీ ఎదిరించి పక్కకి తప్పుకోమని వెళ్ళి ఆ ధనస్సును చేత్తో పట్టుకుని పైకెత్తారట. ఎంతమంది వచ్చి వారిస్తున్న వాళ్ళందరినీ కొట్టారు, బలరాముడు మొదలైన వాళ్ళందరూ. ఈ ధనస్సును ఒక్కసారి నారి సారించి అందరూ చూస్తూ ఉండగానే ఆకర్ణాంతము లాగి వెరగొట్టారు స్వామి. అంటే ధనుర్యాగం అనేది భగ్నం అయింది అని చెప్పడానికి. కంసుడికి ఇంక ఇది చివరి రోజు. ఈ రెండు ముక్కలైనటువంటి విషయం ఈ సైనికులందరూ కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ కంసుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పారు. చాణూర ముష్టికులందరినీ కూడా సిద్ధం చేశాడు. కువలయాపీడాన్ని ద్వారం దగ్గర పెట్టమన్నాడు. ఇప్పుడు ఇది ధనుర్యాగం నాశనం చేసిన తర్వాత నందుడు వీళ్ళందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ కంసుడి దగ్గరికి వెళ్ళారండి. కంసుడి దగ్గరికి ముందు నందుడు వెళ్ళి అన్నాడు, అయ్యా నమస్కారం, మీ ఆజ్ఞ కోసం వచ్చాం, ఇదిగో ఈ సంభారాలన్నీ స్వీకరించండి అన్నాడు. ఈలోపు శ్రీకృష్ణ పరమాత్మ బలరాముల వారు వస్తున్నారు. ఎప్పుడు ఇది ఈ ధనుర్యాగం విరగ్గొట్టిన తర్వాత రోజు ఉదయం వెళ్ళారు. వెళ్తూ ఉండగా మావటివాడు కువలయాపీడం అనేటటువంటి పెద్ద ఏనుగు మీద కూర్చుని ఆ ద్వారానికి అడ్డంగా ఉన్నాడు. స్వామివారు అన్నారు, ఒరే మావటి, ఈ యొక్క ఏనుగును పక్కకి తప్పించవా అన్నారు. వాడికి చాలా కోపం అండి. ఆల్రెడీ చెప్పి ఉంచాడు గేటు దగ్గర కంసుడు, ఈ కువలయాపీడం చేత తొక్కించేరా వచ్చిన వెంటనే, తర్వాత చూసుకుందాం ఏదున్నా. ఆహా, ఈ కువలయాపీడంతో సహా వేగంగా కృష్ణ పరమాత్మ మీదకి పోనిచ్చాట ఈ ఏనుగుని. ఈ మావటివాడు శ్రీకృష్ణ పరమాత్మ చూశారు. అది రాగానే తొండంతో శ్రీకృష్ణ పరమాత్మని ఇలా పట్టుకుని పైకెత్తింది. ఆయన ఏం చేశాడు, ఆ చాకచక్యంగా తొండం మధ్యలో నుంచి తప్పించుకుని కిందకి దూకి దాన్ని ఒక్క పిడిగుద్దుతో ముఖస్థలం మీద కొట్టి ఆ యొక్క కాళ్ళ మధ్యలోకి వెళ్ళి దాక్కున్నారట శ్రీకృష్ణ పరమాత్మ. అది అటు ఇటు చూస్తోంది, కుంభస్థలం దెబ్బతింది గట్టిగా, అటు ఇటు చూసుకుంటోంది. స్వామివారు చాకచక్యంగా ఏం చేశారంటే ఆ కాళ్ళ మధ్యలో నుంచి వెనక భాగం వైపుకు వెళ్ళి దాని తోక పట్టుకుని 20 గజాల దూరం వరకు లాక్కుపోయారట ఈ ఏనుగు. చూడండి స్వామివారు. దానికి ఇంకా కోపం వచ్చింది. ఈసారి తొక్కేద్దాం స్వామిని వేగంగా స్వామివారి మీదకి వస్తుంది. వస్తే ఏం చేశారు స్వామి, దాని తొండాన్ని గట్టిగా పట్టుకుని దాని యొక్క దంతాలు ఉంటాయే, ఈ దంతాలు రెండింటిని ఇలా చేత్తో పట్టుకుని దాన్ని ఇలా పక్కకి పడగొట్టారు. మావటితో సహా ఏనుగు అలా పక్కకి ఒరిగిపోయింది. ఒరిగిపోవడం ఏమిటి, ఒరిగిపోయిన వెంటనే ఆ యొక్క దంతాన్ని విరగ్గొట్టారట స్వామి. విరగ్గొట్టి ఆ దంతంతోనే ఏనుగుని మావటివాడిని ఇద్దరిని కూడా సంహారం చేశారు. సంహారం చేసి లోపలికి వెళ్ళారు. కువలయాపీడం చచ్చిపోయిందన్న విషయం తెలిసింది కంసుడికి. ఒరే చాణూర ముష్టికల్లారా రెడీగా ఉండండి అన్నాడు వీళ్ళందరినీ. చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోషలుడు ప్రముఖ మల్లయోధులండి వీళ్ళందరూ. ఆ రంగస్థలం ఇసుకతో సిద్ధం చేశారు, కుస్తీ పోటీ. చుట్టూరా మంచెలు వేశారు. ఈ మంచెలు ఎందుకు వేశారన్నారు, కూర్చుని చూడడానికి వచ్చిన వాళ్ళు ప్రముఖులు. ఓ పెద్ద మంచె ఒకటి వేశారు, స్టేజ్ లాంటిది పైకి. దాని మీద కంసుడు కూర్చున్నట్ట. లోపలికి అడుగు పెట్టగానే రే చాణూరా ముష్టిగా వెళ్ళండి మీరు అన్నాడు. చాణూరుడు అన్నాడు శ్రీకృష్ణుడితో, ఏమయ్యా మీరు చాలా కుస్తీ పోటీల్లో కుస్తీ పట్టడంలో చాలా ప్రముఖులంట కదా, రండి మాతో ఒకసారి యుద్ధం చేయండి అన్నారు, కుస్తీ పట్టండి అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, సరే తప్పకుండా పడుతుంది, అందే ఉంది, కానీ మా వయసు చూడు, మేము చాలా చిన్నవాళ్ళం, నువ్వు పెద్దవాడివి, మాకు సరి అయినటువంటి జోడీ ఉన్నవాళ్ళైతే తప్పకుండా చేస్తామన్నారు. అంటే వాడన్నాడు, వాడెంత తెలివిగా మాట్లాడాడో చూడండి. నువ్వు బృందావనంలో ఉన్నప్పుడు చాలామందిని సంహారం చేశావని విన్నాం, నీ వయసుకి నీ యొక్క చేష్టలకి ఏమీ సంబంధం లేదు, బయట కువలయాపీడాన్ని కూడా చంపావంటగా, కాబట్టి నువ్వు నాతో సమానమైన వాడివే, అది ధర్మమే నాతో నువ్వు మల్ల యుద్ధం చేయడం, రా చూసుకుందాం అన్నాడు. సరే నీకంత ఇష్టంగా ఉంటే నేను మాత్రం ఏం చేస్తానన్నారు స్వామి.
చాణూరుడితో శ్రీకృష్ణ పరమాత్మ, ముష్టికుడితో ఈ యొక్క బలరాముడు యుద్ధం చేస్తున్నారండి. ఆ యొక్క కుస్తీ పట్టేటటువంటి ప్రదేశానికి వచ్చినటువంటి స్వామివారు కాడియార్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కనిపిస్తున్నారు. ఎలా అనుకుంటున్నారు, ఎలా చూస్తున్నారు స్వామిని? స్వామి ఎలా కనిపించాడయ్యా అందరికీ అని. మల్లానాం అసనిర్మృణాం నరవరహ, ఈ మల్లులందరికీ రుద్ర రూపంలో కనిపించాట వచ్చిన స్వామి. స్త్రీణాం స్మరో మూర్తిమాన్, నవమన్మధుడిలా కనిపించాట స్త్రీలందరికీ స్వామివారు. గోపానాం స్వజనో అసతాం క్షితిభుజాం, గోపాలులందరికీ కూడా ఆత్మీయుడిగా పరమాత్మగా శ్రీ రాజు కింద కనిపించాట. ప్రేమభావంతో చూశారు వీళ్ళు. శాస్తా స్వప్రీతో శిశు, తల్లిదండ్రులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిశువులాగా కనిపిస్తున్నారు స్వామి వాత్సల్య భావంతో. మృత్యుర్భోజపతేర్ విరాడ విదుషాం, కంసుడికి మృత్యుదేవతలా కనిపిస్తున్నారట స్వామి ఆ రణరంగంలో. అంతేకాదు వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగంగత సాగ్రత, ఒక అద్భుత పురుషుడిలాగా, మూర్ఖులందరినీ కలవరపరిచేవాడిలాగా, వృష్టి అందక భోజ యదు వంశముల వారందరినీ ఉద్ధరించేవాడిలాగా స్వామివారు కనిపిస్తున్నారయ్యా. ఈ పరమపురుషుడు వేరు వేరు వ్యక్తులకి వేరు వేరు రూపాల్లో ఈ యొక్క మల్ల యుద్ధ సంగ్రామమునందు కనిపించారన్నారు. చూడండి ఒక్కసారి. ఒకళ్ళనొకళ్ళు దెబ్బ తీసుకుంటున్నారు. ఎలాంటి యుద్ధం జరిగింది? ద్వంద్వ యుద్ధం. పరిభ్రమణము అన్నారు. కొత్త కొత్త మాటలు వాడతారండి మల్ల యుద్ధంలో ఉపయోగించే మాటలు ఇవన్నీ కూడా. పరిభ్రమణం అంటే ఏమిటన్నారు? ప్రత్యర్థిని చేతులతో పట్టుకుని చుట్టూ గిరగిరగిరా తిప్పేదాన్ని ఏముందన్నారంటే దీన్ని పరిభ్రమణం అన్నారు. పరిభ్రమణం చేశారట. విక్షేపం అన్నారు. ఏమిటి విక్షేపం? దూరంగా నెట్టివేయడం. అవపాతనం అన్నారు. కింద పాడేయడం అన్నారు. కింద పాడేశారు, కొట్టుకుంటున్నారు అలా. ఉత్సర్పణం అన్నారు. వాడిని విడిచిపెట్టేసి ముందరకి పరిగెత్తడం. అపసర్పణం అన్నారు. వెనకకి నడవడం అంటే అండి అపసర్పణం అంటే. ఇలాంటి క్రియలతో కృష్ణ చాణూరులు ముష్టిక బలరాములు ద్వంద్వయుద్ధం చేసుకుంటున్నారండి. ఉపస్థానం అన్నారండి. పాదాలని మోకాళ్ళని పిండి పిండిగా చేసి పడద్రోసి కింద పాడేయడం. ఉన్నయనము అన్నారు. ప్రత్యర్థిని చేతులతో పైకెత్తి కింద పాడేయడం. చాలనం అన్నారు. నడుము దగ్గర పట్టుకుని త్రోసివేయడం. స్థాపనం అన్నారు. చేతులతో పాదాలని ఒకటిగా చేసి పిండి చేయడం. ఇవన్నీ కూడా ఈ మల్ల యుద్ధంలో చేయవలసినటువంటి ప్రక్రియలు. పరస్పర జయేచ్ఛతో ఎవరు నగ్గుతారా అని ఉత్కంఠంగా చూస్తున్నారు అందరూ కూడా. వాళ్ళు కూడా అలాగే యుద్ధం చేస్తున్నారు. వీళ్ళేమో సుకుమారమైనటువంటి బాలురు, వాళ్ళేమో బజ్జి కండలు తిరిగినటువంటి యోధులు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అయ్యయ్యో అన్యాయంగా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళతో మల్ల యుద్ధానికి దింపారు, ఇది అంత అన్యాయం, కంసుడు కావాలనే అన్యాయంగా ఈ అధర్మ యుద్ధం చేయిస్తున్నాడు అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారట సభలో? ఆయన సాక్షాత్తు వైకుంఠపతి, ఆయనకి ఇబ్బంది ఏముందయ్యా, దివ్యలక్షణ శోభితుడు, మానవ రూపంలో ఉన్నాడు కానీ సాక్షాత్తు పరమాత్మే ఈ శ్రీకృష్ణుడు అని కొంతమంది దర్శనం చేశారట. ఇంకా చాలాసేపు యుద్ధం జరిగింది. వీడిని ఉపేక్షించకూడదు అనుకున్నారు స్వామివారు. ఇంకా వీడిని హతమార్చాలి. మధురానగర్ స్త్రీలందరూ కూడా భయాందోళన తలుపుతున్నటువంటి మాటలన్నీ కూడా విన్నాడు స్వామి. అయ్యయ్యో అన్యాయం కదా, ఇలా యుద్ధం చేయిస్తారా? ఈ మాటలన్నీ స్వామికి వినిపిస్తున్నాయి. తన యొక్క
శక్తి ఏమిటో ఒక్కసారి చూపించాలనుకున్నారు స్వామి. తన బలమైన మోచేతులతో మోకాళ్ళతో పదే పదే తీవ్రంగా పొడుస్తూ ఆ చాణూరుణ్ణి నుగ్గు చేశారట స్వామి. పూర్తిగా హోనమైపోయింది వాడి శరీరం. ఈ స్వామివారు గుద్దుతున్న పిడిగుద్దులకి పోటులకి తాళలేక ఆ మల్లయోధుడు చాలా అలిసిపోయాడు, కింద పడిపోయాడు. స్వామివారు తన 2 చేతుల పిడికిలి గట్టిగా బిగించారు. బిగించి ఒక్కసారి వాడి వక్షస్థలం మీద గట్టిగా కొట్టారు. కొట్టగానే వాడు అసువులు బాసాడయ్యా. ఈ విధంగా చాణూరుణ్ణి సంహారం చేశారు. రమారమణ గోవింద. బలరాముడు వెంటనే అదును చూసి ఈ ముష్టికుణ్ణి కూడా సంహారం చేశాడన్న. ఎప్పుడైతే ముష్టికుణ్ణి సంహారం చేశాడో శలుడు అనేవాడు వచ్చాడు. వాడిని శ్రీకృష్ణ పరమాత్మ సంహారం చేశారు. తోషలుడు అనేటటువంటి వాడు వచ్చాడు. వాడిని గడ్డి పరకలాగా తీసి పాడేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. తరువాత చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శల్యుడు, తోషలుడు వీళ్ళ 5గురు కూడా బలరాముడు కృష్ణ చేతుల్లో అందరూ కూడా మరిసిపోయారు. ఈ దృశ్యం చూస్తున్నాడు పైన కూర్చుని కంసుడు. వాడికి భయం కలిగిందండి. ఇంక అయిపోయింది నా సర్వీసు అనుకుంటున్నాడు. కానీ బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. వెంటనే లేచాట కుర్చీలోంచి. సేవకులారా వెళ్ళండి, ఆ వాళ్ళిద్దరినీ కూడా బంధించండి అన్నాడు. శ్రీకృష్ణుడిని బలరాముడు వాళ్ళని పురం నుంచి వెళ్ళగొట్టండి అన్నాడు. గోపాలుల దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతటినీ లాక్కోండి అన్నాడు. అంతేకాదు దుష్టబుద్ధి అయినటువంటి ఆ నందుడిని కూడా బంధించండి అన్నాడు. నందుడి మీద కోపం ఎందుకండి వాడికి? చూడండి, వసుదేవుణ్ణి వెంటనే చంపేయండి అన్నాడు. ఈ ఉగ్రసేనుడు ఉన్నాడే మా తండ్రి, అతన్ని కూడా చంపేయండి అన్నాడు. వీడి మితిమీరిన మాటలు విన్నారు స్వామి. ఒక్కసారి లఘిమ అనేటటువంటి సిద్ధిని ఉపయోగించి శరీరాన్ని తేలిక చేసుకుని అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ఈశత్వ, ప్రాకారి ఇలాంటి ఎన్నో ఉన్నాయి సిద్ధులు. ఇందులో లఘిమ సిద్ధిని ఉపయోగించారట. తేలిక చేసుకున్నారు శరీరాన్ని. ఆ కంసుడు ఉన్నటువంటి ఆ బాల్కనీ మీదకి ఒక్కసారి ఎగిరారు. అక్కడ దిగారు, వెళ్ళి ల్యాండ్ అయ్యారు. అయితే కంసుడు కత్తి తీశాడు వెళ్ళి వెంటనే వరలోంచి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం చేద్దామని. ఏవి సింపుల్గా తేలిగ్గా వాడి జుట్టు పట్టుకున్నారట స్వామి. ఆ 2వ చేతిని ఇంకో చేతితో పట్టుకున్నారట. తీసుకొచ్చి వాడిని ఆ పైన బాల్కనీ నుంచి కింద పాడేశారట. కింద పాడేసి పైనుంచి ఒక్క దూకి వీడి యొక్క గుండెల మీదకి వెళ్ళి కూర్చున్నారట స్వామి. ఎప్పుడైతే అలా కూర్చున్నారో వీడు వెంటనే చచ్చాడయ్యా. రమారమణ గోవింద గోవింద. కంసుడు అనేటటువంటి వాడు తేలిగ్గా మరణించాడండి స్వామి చేతిలో. చూడండి, కంసుడి పాలిట మృత్యుదేవత ఈ శ్రీకృష్ణ పరమాత్మ. ఏనుగు వలె శ్రీకృష్ణ పరమాత్మ అతని కళేబరాన్ని నేల మీద ఈడ్చుకుంటూ ఆ సభాసదులందరి దగ్గర కూడా ఇలా ఒకసారి విసిరాట వీడి శరీరాన్ని. ఆహాకారం చేశారు. అందరూ కూడా భయపడిపోయారు. మృత్యు భయంతో ఆందోళన పడుతున్నటువంటి ఈ కంసుడు త్రాగిన, తిన్న, నడిచిన, కూర్చున్న, పడుకున్న, ఏ పని చేసినా శ్రీకృష్ణుడే తలుచుకునేవాడు. ఎప్పుడు వచ్చి చంపేస్తాడో భయపడి. ఇలా ఏ పని చేసినా భయంతో కంసుడు శ్రీకృష్ణుడిని తలుచుకున్నాడు. కాబట్టి వాడి శరీరంలో నుంచి ఒక జ్యోతి పైకి లేచి స్వామివారిలో కలిసింది. వాడికి ముక్తి లభించింది అన్నారు. అందుకనే కంసాత్ భయ గోప్యాహ కామాత్. గోపికలు కామంతో పట్టుకున్నారు భగవంతుడిని, కంసుడు భయంతో పట్టుకున్నాడు. ఎలా పట్టుకున్నా నిరంతరం వదిలిపెట్టకుండా పట్టుకున్నాడా లేదా అన్నది ముఖ్యం. వాడి యొక్క ఆత్మ వెళ్ళి కలిసిపోయింది స్వామివారిలో. చూడండి, ఇక మిగతా అనుచరులు ఉంటారుగా, ఈ కంసుడి యొక్క అనుచరులు. అక్కడ ఒక గద ఉందిట. బలరాములు వారు ఆ గద తీసుకున్నారు. వచ్చిన మిగతా అనుచరులందరినీ చంపుకుంటూ పోయాట గదతో. ఇక శత్రువాడేవాడు లేకుండా పోయిందండి. ఇలా పోయిన తరువాత పరీక్షిత్ మహారాజా చెప్తున్నాడు శుకుడు, సమస్త జగత్తుకు శ్రేయస్సులు చేకూర్చే శ్రీకృష్ణ పరమాత్మ ఈ రాజపత్నులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తున్నారు కంసుడి దగ్గర.
అయ్యో పోయావా అని ఏడుస్తూ ఉంటే వాళ్ళందరినీ ఓదార్చారు స్వామి. ఓదార్చిన తర్వాత దేవకీ వసుదేవులు బంధ విముక్తుల్ని జయించాడు. బంధ విముక్తుల్ని జయించి వాళ్ళ పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశారు. అంతటా దేవకీ వసుదేవులు తమ పాదములకు ప్రణమిల్లి పుత్రుల్ని జగదీశ్వరులుగా ఎరిగిన వారే హక్కును తీర్చుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా పాదాలకి నమస్కారం చేశారో దగ్గరికి తీసుకున్నారు. కృష్ణ పరమాత్మ గమనించారు, వీళ్ళు నన్ను పరమాత్మగా గుర్తించారు, మళ్ళీ మొదటికి మోసం వస్తుందని యోగమాయని ఒకసారి అలా అన్నారు. ఈ యోగమాయ వల్ల మళ్ళీ పుత్రవాత్సల్యం కలిగింది వాళ్ళిద్దరికీ కూడా. పుత్రవాత్సల్యం కలిగిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరికీ నమస్కారం చేసి, అమ్మా నాన్న, చిన్నతనంలో మీ దగ్గర నేను ఉండలేకపోయానన్నారు, బాధపడ్డారు. ఏ తల్లిదండ్రులకైనా ఒక వయసు వచ్చిన తర్వాత పక్కన కొడుకు తోడుగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వయసులో కూడా నేను మీ దగ్గర మీకు సేవ చేయలేకపోయాను, నన్ను మన్నించండి. చూడండి, బాధపడ్డాడు. ఇలా బాధపడిన తర్వాత తల్లిదండ్రులు ఓదార్చి ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్ళారట. ఉగ్రసేనుడిని పిలిచాడు. శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, మాతామహం ఉగ్రసేనం యదూనాం అకరోనృపం. స్వామి, ఉగ్రసేన మహారాజా, మీ ప్రజలమయ్యా, మేము రాజులం అని చెప్పుకోలేదండి, నీ యొక్క ప్రజలం మేము, మమ్ము నువ్వు ఆజ్ఞాపించవయ్యా అన్నారు. ఎందుకంటే యయాతి యదువుకి రాజ్యాధికారం ఇవ్వలేదు, కానీ ఈ రాజ్యాన్ని పాలించడానికి నువ్వు అధికారివి, నీకు ఆ హక్కుంది, నువ్వు రాజ్య సింహాసనంలో నువ్వు కూర్చో, నువ్వు మమ్మల్ని ఆదేశించు, మేము మీ కింకరులమై ఆజ్ఞానువర్తులమై మేము ఉంటామన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకి ఏం అవసరం అండి, ఇంతలా సంహారం చేసి ఆయనే కూర్చోవచ్చుగా సింహాసనం మీద. ఆయన కూర్చోలేదు, ఉగ్రసేనుడిని కూర్చోబెట్టాడు, కంసుడి తండ్రిని. అది ఆయన మర్యాద. సర్వాన్ స్వాన్ జ్ఞాతి సంబంధాన్ దిగ్భ్యా కంసభయాకులాన్. శ్రీకృష్ణుడు విశ్వ సృష్టికి అంతటికీ కారకుడయ్యా. కంసుని దురాగతాలకి భయపడి నలుదిక్కులకి పారిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, చెప్పాడుగా మొన్న మీకు. యదు వృష్టి అందక భోజ వంశాల వారిలో వీడికి భయపడి వెళ్ళి తలదాచుకుని వేరే వేరే ప్రాంతాల్లో తలదాచుకున్న వారందరికీ సందేశాలు పంపేట శ్రీకృష్ణ పరమాత్మ. కంసుడు పోయాడు, మీరు ఇంకా భయపడక్కర్లేదు, మీరు అందరూ కూడా మధురకి రండి. అందరూ కూడా మధురకు వచ్చారు కృష్ణ సందేశాన్ని పట్టుకుని. చూడండి, ఆ సందేశాలు పంపిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖం శోభతో వెలిగిపోతున్నది. ఆహ్లాదకరమైనటువంటి ఆయన ముఖ కమలములను అనుదినము దర్శించే యాదవులందరూ కూడా ఉల్లాసంతో ఆనందపడుతున్నారు. అయితే నందుడితో దగ్గరికి వెళ్ళి అన్నట్ట శ్రీకృష్ణ పరమాత్మ, నాన్న, చిన్నతనంలో మమ్మల్ని చేరదీసి మాకు ఎంతో గారాభంగా మీరు పెంచి పోషించారు. నిజంగా తల్లిదండ్రులు పక్కన సాకలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఆ విధంగా పుత్రులుగా భావన చేసి పెంచారే, నిజంగా మీ అంతటి గొప్పవాళ్ళు, మీ అంతటి తల్లిదండ్రులు మరొకళ్ళు ఉండరన్నాడు. ఎందుకు అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కన్నా అలాంటి సమయాల్లో మమ్మల్ని ఆదుకొని పెంచి పోషించినటువంటి మీరు వారికన్నా ఎక్కువ మా దృష్టిలో. అప్పుడు నాన్న, నేను మీ వాత్సల్యం ముందు నేను ఏమిచ్చి కూడా మిమ్మల్ని మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేం. కన్న తల్లిదండ్రులు, తదితర బంధువులు, వీళ్ళందరికన్నా మీరు మా దృష్టిలో చాలా ఎక్కువయ్యా. బాధ ఉంటుంది, మిమ్మల్ని విడిచిపెడుతున్న బాధ మాకు ఉన్నది, మమ్మల్ని విడిచిపెట్టిన బాధ మీకు ఎంత ఉంటుందో మాకు తెలుసన్నారు స్వామి. తప్పకుండా వస్తాం మళ్ళీ మేము బృందావనానికి. ఈసారికి నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఉండవలసిన పని ఉన్నది, కొన్ని విషయాలు ఇక్కడ నెరవేర్చవలసినవి ఉన్నది. అప్పుడు నాన్న, అమ్మని బెంగ పెట్టుకోవద్దని చెప్పి కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నాడండి సుఖదేవుడు.
అసలు ఎవరైనా వదలగలరండి ఆ యశోదాదేవి యొక్క ప్రేమని? పరమాత్మ అంతటి వాడికి కూడా కళ్ళంబడి నీళ్ళు వచ్చాయట యశోదాదేవిని తలుచుకోగానే. ఎలా విడిచిపెట్టి ఉండగలదయ్యా మీ తల్లి అన్నట్లుగా చూశాట నందుడు కృష్ణుడిని. యశోదకి ఈ విషయం తెలిస్తే ఇక కృష్ణుడు రాడు అంటే ఆవిడ పరిస్థితి ఏమవుతుంది? ఏం సమాధానం చెప్పాలి నేను? చూడండి, శ్రీకృష్ణుడు నందుడితో ఇప్పుడు రాలేనని చెప్పాడుగా. అయితే ఒక కృష్ణుడు మాత్రం బృందావనంలోనే ఉన్నాడండి. ఎందుకని అన్నారు, మనం ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు మామూలుగా చతుర్భుజ శంఖచక్ర గదా పద్మాలతో ఉన్న కృష్ణుడిని తీసుకొచ్చి విష్ణువుని ఈ రెండు చేతులు ఉన్నటువంటి కృష్ణుడిలో కలిపాడని చెప్పానుగా. ఈ రెండు చేతులు ఉన్న కృష్ణుడు ఎవరు అంటే గోలోక కృష్ణుడు. ఆ గోలోక కృష్ణుడు ఎప్పుడూ బృందావనాన్ని విడిచి రాడుటండి, ఆయన అందులోనే ఉంటాడ. మరి బయటకు వచ్చినవాడు ఎవడు బృందావనం నుంచి బయటికి రాగానే ఆ గోలోక కృష్ణుడు బృందావనంలో ఉండిపోయాడు. మామూలు వైకుంఠ విష్ణువు ఈ యొక్క బృందావనం నుంచి బయటకు వెళ్ళాడు. చెప్తారు శ్రీధర స్వామి ఇక్కడ, బృందావనం పరిత్యజ్య పాదమేకం నగచ్చతి. బృందావనాన్ని దాటి ఒక్క కాలు కూడా బయట పెట్టరట స్వామి. అందువల్ల గోలోక కృష్ణుడు బృందావనంలోనే ఉన్నాడయ్యా. వైకుంఠ విష్ణువు కృష్ణుడిగా బయటకు వచ్చాడు. ఈ వైకుంఠ నారాయణుడే మిగతా రాక్షసులందరినీ సంహారం చేశాడు. గోలోక కృష్ణుడు మాత్రం అక్కడే బృందావనంలో గోపికలతో ఇప్పటికీ విహరిస్తున్నాడు. నిధివన్ అంటున్నారుగా ఇప్పుడు బృందావనంలో, ఆ యమునా తీరం దగ్గర ఉంటుంది అది. స్వామివారు రాసక్రీడ ఎప్పుడూ నిరంతరం జరుగుతూ ఉండేది. అది దానికంటూ ఫుల్ స్టాప్ ఉండదు. అది రసోవైస నిరంతరం ఆనందం మనం చూరగొనాలి తప్ప మనం అనుభవించాలి. మనం అనుభవిస్తే మనకే దొరుకుతుంది. అది ఎప్పుడూ సిద్ధంగా చేయబడి ఉంటుంది ఆ రాసలీల. మనం పట్టుకోవడం వరకు, నువ్వు పట్టుకోకపోతే నీకు దొరకదు. అది సాధన వల్ల దొరుకుతుంది, అందువల్ల చెయ్యాలన్నారు. చూడండి, బ్రజవాసులందరికీ కూడా ఈ విధంగా ఊరట కూర్చారు. అందుకనే శ్రీధర స్వామి వారు చక్కగా చెప్పారు, యశోదమ్మకి పుట్టినటువంటి మగపిల్లవాడు ఆడపిల్ల యోగమాయ గోలోక కృష్ణుడు. ఆ గోలోక కృష్ణుడు యశోదను ఎప్పుడూ విడిచిపెట్టి ఉండడు. ఆయన ఎప్పుడూ చిన్నవాడిగానే ఉంటాడు, ఆవిడ ఎప్పుడూ తల్లిగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు వెళ్ళలేక విడిచిపెట్టలేక శ్రీకృష్ణుడిని విడిచిపెట్టి ఆ గోకులానికి చేరుకున్నారు, బృందావనానికి. బాధతో వెళ్ళాక తరువాత వసుదేవుడు గర్గ మహర్షిని పిలిచారు, ఇంటి పురోహితుడిని. అయ్యా, వీళ్ళకి 8 ఏళ్ళు వచ్చాయి, ఉపనయనాది సంస్కారాలు చేయాలి అనగానే గర్గాచార్యులు వారు వీళ్ళిద్దరికీ ఉపనయన సంస్కారాలు చేయించారు. ఈ ఉపనయన సంస్కారం 2వ జన్మ తీసుకోవడం లాంటిది. అందువల్ల ఏం చేశాడంటే వసుదేవుడు, ఆ రోజు పురిటి గర్భం దగ్గర నేను సంకల్పం చేశాను కదా గోదానాలు చేస్తానని, ఇప్పుడు 2వ స్వీకారం చేస్తున్నారు కాబట్టి జన్మ ఇక్కడ చేస్తానని ఆ దానాలన్నీ ఇక్కడ చేశాట, గోదానాలన్నీ కూడా. వీళ్ళిద్దరినీ కూడా బ్రహ్మచర్య వ్రతం స్వీకరింపజేసి విద్యాబుద్ధులు నేర్పించాలని గురుకులానికి పంపిస్తున్నారు. అదో గురుకులే వాసం ఇచ్చంతాం. ఈ గురుకుల వాసం చేయడానికి ఎక్కడికి పంపించారు అని, కాశ్యం సాందీపనిం నామ అవంతిం పురవాసినం. అవంతి పురవాసి అయినటువంటి ఈ యొక్క సాందీపని ముని దగ్గరికి వెళ్తున్నారు. కాశ్యప గోత్రస్యుడు ఇతడు. ఈ సాందీపని మహర్షే దత్తాత్రేయ వైభవం గురించి చెప్తూ బ్రహ్మవైవర్త పురాణంలో ఈ సాందీపని ఋషి ఎవరయ్యా అన్నారు. సుధర్ముడు అనేటటువంటి ఒక పిల్లవాడు, గురువు గారికి కుష్ఠవ్యాధి వచ్చింది. ఆ కుష్ఠవ్యాధిలో ఏమన్నాడంటే శిష్యులందరినీ, ఒరే మీరు వెళ్ళిపోండి, ఈ కుష్ఠవ్యాధి చాలా భయంకరమైంది బాధ, ఈ బాధలో నేను ఏం తిడతానో ఏం చేస్తానో నాకే తెలీదు, మీరందరూ ఇబ్బంది పడతారు, వెళ్ళిపోండి అన్నాడు. అయ్యా మీరెక్కడికి వెళ్తారన్నారు. మేము కాశీకి పోతాను నేను అన్నాడు.
కాశీలో ఉండి అక్కడే శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, ఈ బాధ పడలేకపోతున్నాను. అందరూ వెళ్ళిపోయారటండి శిష్యులు, ఒక్కడు మాత్రం ఉన్నట్ట, వాడే ఈ సుధర్ముడు. అలా నువ్వెళ్ళలేదే అన్నారు. లేదు స్వామి, నేను మీకు సేవ చేస్తానన్నట్టు. మీరు ఒక్కళ్ళు ఎలా చేసుకోగలరు? మిమ్మల్ని ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఈ పరిస్థితుల్లో అన్నట్టండి. ఒరే మరి ఇబ్బంది పడతావు, నీ ఇష్టం అన్నారు ఆయన. అయినా పర్వాలేదన్నాడు. చూడండి, అర్ధరాత్రి వేళ లేపేవాట శిష్యుడిని, ఆకలేస్తుంది వంటరా అనేవాట. అర్ధరాత్రి వేళ అయినా సరే నొచ్చుకోకుండా వంట వండి గురువు గారికి తెచ్చి పెడితే ఇందులో కారం ఎక్కువగా తీసి అవతల విసిరేసేవారు. మళ్ళీ వండి తీసుకురా అనేవారు. తర్వాత మళ్ళీ కాళ్ళు నొక్కమనేవారు. ఇలా ముట్టుకోగానే నొప్పి కలిగేది, కొట్టేసేవారు. అయినా భరించేవాట. ఎందుకు? గురువు గారికి ఈ వ్యాధి లక్షణం అలాంటిది, భరించాలి. ఇలాంటి గురువుకి సేవ చేస్తూ ఉంటే ఎన్నో కష్టాలు పెడుతున్నాడు గురువు, అయినా భరిస్తూ చేస్తున్నాడు. ఒకసారి కేదార్ ఘాట్లో స్నానం చేద్దామని కేదార్ ఘాట్లోకి వెళ్ళి స్నానం చేశాడు. పైకి వస్తూ ఉంటే సాక్షాత్తుగా శ్రీ శివభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నాయన నిన్ను అనుగ్రహిస్తున్నాను, ఏం కావాలి? స్వామి నాకు ఏమీ అక్కర్లేదు, నాకు నా గురుసేవే అన్నిటికన్నా నాకు చాలా శిరోధారం, ఆయనకి సేవ చేసుకునే భాగ్యమే నాకు చాలు. చాలా ఆశ్చర్యపోయాడు శంకరుడు. శ్రీ మహావిష్ణువుతో చెప్పాట ఈ విషయం. చూసావా భక్తి విష్ణువు, అతనికి ఎంత భక్తో చూసావయ్యా అని. విష్ణువు కూడా వచ్చాట పరీక్షించడానికి. పరీక్షిస్తే చూశాడు ఆ గురువుకు చేసేటటువంటి సేవ, ఆశ్చర్యపోయాడు. నాయన నిన్ను నీ గురువుని కూడా అనుగ్రహిస్తున్నానన్నారు. గురువుకి కుష్ఠవ్యాధి లేకుండా చేశారు, ఈ కుమారుణ్ణి అనుగ్రహించారు. నువ్వింతటి గురుసేవ చేశావు కాబట్టి నీకు నేను శిష్యుడిగా వస్తానన్నారు స్వామి. ఎప్పుడు? వచ్చే జన్మలో కృష్ణుడిగా నేను వస్తాను, నువ్వు సాందీపని మహర్షిగా అక్కడ ఉంటావు అవంతిలో, అక్కడ కలుసుకుందామన్నారు స్వామి. చూడండి, అందుకనే పురాణ సమన్వయం అనేటటువంటిది తెలియకపోతే విషయం మనకు అర్థం కాదండి. ఈ అవంతి వరకు ఎందుకు పంపించాడంటే ఇందుకు, సాందీపని మహర్షి చాలా గొప్పవారని పంపిస్తే వీళ్ళు చాలా గొప్పవాళ్ళండి. చతుర్వేదాలు, షడంగాలు, ఉపనిషత్తులు వాత్సల్యపూర్వకంగా నేర్పాట గురువు. అంతే వాత్సల్యంగా వీళ్ళు స్వీకరించారట. ఏకసంతాగ్రహులు అన్నారు. ఒక్కసారి చెప్తే చాలండి పాఠం వాళ్ళకి వచ్చేసే. నిజానికి వాళ్ళు చదవక్కర్లేదు, లోక మర్యాదని అనుసరించి వాళ్ళు గృహస్థాశ్రమం వెళ్లకుండా డైరెక్ట్గా ముందు బ్రహ్మచర్యం చేశారు, గురు శుశ్రూష చేశారు. 64 రోజుల్లో 64 కళల్ని కూడా నేర్చుకున్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ. చూడండి, గురువర్య మీ దగ్గర మేము విద్య నేర్చుకున్నాం, మీకేం సహాయం చేయాలన్నారు. వీళ్ళ శక్తి ఏమిటో గురువు గ్రహించాడు. వీళ్ళు సామాన్య పురుషులు కారు, ఒక్క రోజులో ఇన్ని విద్యలు ఇలా నేర్చేసుకుంటున్నారు, వీళ్ళు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే. భార్య దగ్గరికి వెళ్ళాడు, ఉండండిరా ఒక్క 5 నిమిషాలు, వీళ్ళు సామాన్యులు కారే, వీళ్ళని ఏం కోరుకుందామని అడిగారు. మన పిల్లాడు ఆ రోజు సముద్రంలో మునిగిపోయాడు కదండి మన కుమారుడు, వాడిని బతికించగలరేమో అడగండి. పాపం వచ్చారు సాందీపని మహర్షి. అయ్యా మా పిల్లాడు సముద్రంలో మునిగిపోయాడు, మీరు ఏవైనా కాస్త బతికించగలరా? పుష్కర తీర్థం దగ్గర, ప్రభాస తీర్థం దగ్గర అని. సరే, వెంటనే రథాన్ని వేసుకుని బయలుదేరారటండి శ్రీకృష్ణ పరమాత్మ, బలరామ. ఆ సముద్రం దగ్గరికి చేరుకున్నారు, ప్రభాస తీర్థం దగ్గరికి, గుజరాత్. చేరుకోగానే సముద్రుడు వచ్చినటువంటి వాడు పరమాత్మని గుర్తించి రామావతారంలో ఆలస్యం చేసినందుకు బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టాడు, ఇప్పుడు కనుక ఆలస్యం చేస్తే ఇంకేం చేస్తాడో అని భయపడి వెంటనే వచ్చాడు. వచ్చి అయ్యా పరమేశ్వర ఏం చేయాలని నమస్కారం చేశాడు. ఏం లేదు, నీ సముద్రంలో ఒక పిల్లాడు మునిగిపోయాట, మా గురువుగారు అబ్బాయి తీసుకొచ్చి అన్న. వెంటనే సముద్రుడు అన్నాడు, వాడిని నేనేం చేయలేదండి, నా యొక్క పాంచజన్యుడు అనేటటువంటి వాడు ఉన్నాడు నా గర్భంలో, ఆ రాక్షసుడు ఈ పిల్లవాడిని మింగేసి ఉంటాడు అని చూసి వెంటనే లోపలికి వెళ్ళారట స్వామి సముద్రంలోకి.
ఈ పాంచజన్యుడు అనేవాడిని సంహారం చేశారండి. వాడి దగ్గర అక్కడా లేడు, వెళ్ళాడు. వాడి పొట్ట చీల్చారు, కడుపులో ఏమైనా ఉన్నాడేమో అని, అక్కడా లేడు. ఆ పొట్టలో ఒక శంఖం ఉందిట వీడికి. ఆ శంఖాన్ని తీసుకున్నారండి స్వామి. ఇదే పాంచజన్య శంఖం. పైకి వచ్చారు, యమధర్మరాజుని పిలిచారు. యమధర్మరాజు వచ్చి నమస్కారం చేశాడు. ఏమయ్యా, మా గురువు గారు అబ్బాయి పలానా వ్యక్తి మీ దగ్గర ఉండాలి, చూడు లిస్టులో ఉన్నాడా లేదా. చూశారు, చిత్రగుప్తుని అడిగాడు, ఉన్నాడండి అన్నారు. తీసుకురమ్మన్నారు, ఇచ్చేయన్నారు. వెంటనే ఆ పిల్లాన్ని పట్టుకుని గురువు గారి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు. ఇది పరమాత్మ, సాక్షాత్ భగవాన్ స్వయం శ్రీకృష్ణుడు. అంటే ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి లేదు. ఎవరు చేయగలరు? ఇలా పరమానంద భరితుడైపోయాడు గురువు. అయ్యా, మీ యొక్క రుణం తీర్చుకోలేనిది, అలా ఆ మాట అనద్దు గురువు గారు అన్నారు. వీళ్ళిద్దరు వెళ్ళి నమస్కారం చేసి గురువు గారికి అక్కడి నుంచి బయలుదేరారు. చూడండి, ఒకరోజు స్వామివారు ఈ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్ధవుడిని పిలిచారు. ఉద్ధవుడిని ఎందుకు పిలిచారు అని, ఉద్ధవుడికి మనసులో ఉండేది, నాకన్నా భక్తులు పరమాత్మ దగ్గర ఎవరూ లేరు అని. ఇలాంటి గర్వం పొందితేగా ఒక్కొక్కసారి ఆయన యొక్క లీల చూపిస్తూ ఉంటారు స్వామి. ఓహో, ఈ ఉద్దేశంలో ఉన్నాడన్నమాట ఉద్ధవుడు. రే నాయన, ఒకసారి నువ్వు బృందావనం వెళ్ళిరారా అన్నారు. అంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది భక్తులు ఎలా ఉంటారో. స్వామి భక్తులు అక్కడ ఉన్నారు, ఒకసారి బృందావనం వెళ్ళిరా. మా తల్లిదండ్రులైనటువంటి యశోదానందనులకు ప్రీతి కూర్చి నా యొక్క ఎడబాటు వల్ల చాలా విరహాన్ని పొందుతున్నారు మా తల్లిదండ్రులు, గోపికలు కూడా. కాబట్టి ఆ గోపకాంతలు నిరంతరం నన్నే తలుచుకుంటూ ఉన్నారు. వారి ప్రాణాలన్నీ కూడా, జీవితములన్నీ కూడా సర్వస్వము నాకు అర్పించారు. కాబట్టి హృదయపూర్వకంగా నన్ను భావిస్తున్నారు వాళ్ళు. గోకులం నుండి మధురకు బయలుదేరేటప్పుడు నేను దూతల్ని పంపించి తప్పకుండా మీ దగ్గరకు వస్తానని మాట ఇచ్చాను వాళ్ళకి. కాబట్టి తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని రోజుల్లో మీ దగ్గరికి వస్తారు, కంగారు పడద్దు, బెంగ పెట్టుకోవద్దు అని ముందుగా నువ్వు వెళ్ళి చెప్పరా వాళ్ళకి అని చెప్పారు. సరేనని శ్రీకృష్ణుడు ఒక సందేశం ఇచ్చాడండి గోపికలకి, తల్లిదండ్రులకి. ఆ సందేశాన్ని పట్టుకుని ఉద్ధవుడు బయలుదేరాడు. బయలుదేరితే చూడండి, సూర్యుడు అస్తమించే సమయానికి గోకులానికి చేరుకున్నాడు. గోవులన్నీ అప్పుడే ఇండ్లకి చేరుకుంటున్నాయి. ఆ ఉద్ధవుడి రథం కనిపించిందండి. చూడండి, గోపికలందరూ చక్కటి వస్త్రధారణలు చేసుకుని ఉన్నారు. నిరంతరం బలరాముడి గురించి, శ్రీకృష్ణుడి గురించి తలుచుకుంటున్నారు, వాళ్ళ చరిత్రలన్నీ. ఇవన్నీ గమనిస్తున్నాడు ఉద్ధవుడు. గోపాలుల యొక్క గృహంలో అగ్ని, సూర్యుడు, అతిథులు, గోవులు, విప్రులు, పితృదేవతలు, దేవతలు వీళ్ళందరూ ఆరాధించబడుతున్నారు. తమ ఇంటికి వచ్చినందుకు నందుడు చాలా ఆనందించాడు. ఈ ఉద్ధవుడు వచ్చాడని తెలుసుకుని ఆ రథం బయట ఆగింది. లోపలికి ఆహ్వానించాడు. భక్తి శ్రద్ధలతో, మహాత్మా ఉద్ధవ, నీ మిత్రుడైనటువంటి వసుదేవుడు చెరసాల నుంచి బయటకు వచ్చాడు కదా, మా మిత్రుడు ఆనందంగా ఉన్నాడా, క్షేమంగా ఉన్నాడా? శ్రీకృష్ణుడు ఎప్పుడైనా మమ్మల్ని తలుచుకుంటున్నాడా, మమ్మల్ని స్మరిస్తున్నాడా? అతడు ఎప్పుడైనా ఇక్కడికి వస్తానని అంటున్నాడా? చెప్పవయ్యా. ఆ చిన్నారి ముఖాన్ని చూసి ఆనందించేటటువంటి భాగ్యం మాకు కలుగుతుందా? ఇలా చెప్తూ ఉంటే మా అబ్బాయి ఎంత గొప్పవాడో తెలుసా? చిన్నతనంలోనే పూతన వక్షస్థలంలో పాలన్నీ తాగేసి దాన్ని సంహారం చేశాడయ్యా. ఆ తృణావర్తుణ్ణి పీకట్టుకుని సంహారం చేశాడు, అఘాసురుణ్ణి సంహారం చేశాడు. ఇలా ఆయన లీలలన్నీ చెప్పేస్తున్నట్టు కూర్చుని నందుడు ఉద్ధవుడికి చెప్పేస్తూ ఉంటే ఆ గుమ్మం దగ్గర కూర్చుని తలుపుకి ఇలా తాటించి యశోదాదేవి కళ్ళంపటి నీళ్లు పెట్టుకుంటోందన్నాడు. ఈ దృశ్యాన్ని చూడలేకపోయానంటాడు శుకుడు. అంత బాధపడుతుందయ్యా యశోద బృందావనంలో. ఇది గమనించాడండి ఉద్ధవుడు, చలించిపోయాడు ఈ దృశ్యాన్ని చూసి. ఉద్ధవుడు కూడా తనివి తీరా ఒక్కసారి ఆ యశోదానందుల యొక్క పుత్ర ప్రేమని చూసి ముగ్ధుడైపోయి, ఆహా, భక్తి అంటే, ప్రేమ అంటే ఇలా ఉండాలన్నమాట అని అనిపించింది ఆయన.
యువ యువాం శ్లాఘ్యతమౌనూనం దేహినామిహ మానధ. ఓ మహాత్మా, ఈ లోకంలో ప్రాణులందరూ కూడా మీ ఇద్దరి అంతటి అదృష్టవంతులు ఎవ్వరూ కూడా ఈ లోకంలో లేరన్నాడు. సాక్షాత్తు నారాయణునికి మీరు తల్లిదండ్రులయ్యేటువంటి అనుగ్రహం మీకు కలిగింది. ఆ బలరామకృష్ణులు ఉన్నారే, వాళ్ళిద్దరూ పురాణ పురుషులు. సమస్త శరీరముల యందు ప్రవేశించి వాటికి ప్రాణదానం చేయడానికి అత్యంత విలక్షణమైనటువంటి జ్ఞానాన్ని కూడా వాళ్ళు ప్రసాదించేటటువంటి వాళ్ళు. ప్రాణాపాన అవసాన దశయందు క్షణకాలం పాటైనను లౌకిక విషయాలను విడిచిపెట్టి ఆ పరమాత్మ మీద దృష్టి పెట్టిన వాడికి మోక్షం లభించి తీరుతుంది. ఆ దేవదేవుడే తన సంకల్ప మాత్రం చేత భూమి మీద శ్రీకృష్ణ పరమాత్మ కింద అవతరించారయ్యా. శ్రీకృష్ణ భగవానుడు త్వరలోనే ఈ వ్రజభూమికి రాగలడు, వస్తాడు, మీరు బెంగపడద్దు. నేను వెళ్తాను, వెంటనే బయలుదేరి శ్రీకృష్ణుడికి ఈ విషయాన్ని చెప్తాను. మీ గురించి మీరు ఎంత బాధపడుతున్నారో శ్రీకృష్ణుడికి వివరిస్తానన్నాడు. చెప్పి, అయ్యా శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పమన్నారు మీకు అని చెప్తున్నాడండి. శ్రీకృష్ణ భగవానుడు కేవలం మీ ఇద్దరికి మాత్రమే కుమారుడు కాడు, సకల ప్రాణులకి ఆత్మ, తల్లి, తండ్రి, పుత్రుడు, శాసించేటటువంటి వాడు, స్వామి, అన్నీ కూడా ఆయనే. కాబట్టి ఒక తల్లిదండ్రులకి ఆయన పరిమితమయ్యేవాడు కాదయ్యా. ఆయన సకలాధారుడు, అందరికీ ఆధారభూతమైనటువంటి వాడు. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ చరాచర జగత్తంతా కూడా శ్రీకృష్ణుడి నుండి వేరుగా లేదు అన్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అమ్మా అన్నాడు, చెప్పాడు. ఇది పరమార్థ సత్యం, ఇది మీకు వివరించమన్నారు స్వామివారు అన్నాడు. అంటే నేనే పరమాత్మనమ్మా, మిమ్మల్ని అనుగ్రహించాను కొంతకాలం అని చెప్పడం మటండి. అది గోపికలు తెల్లవారుజామునే లేచారు, ఆ రాత్రి అక్కడే నిద్రించాడు, పొద్దున్నే లేచాడు. బయలుదేరదాం అనుకునే లోపు ఈ గోపికలందరూ కూడా ఈ రథాన్ని చూశారు. వాళ్ళు కల్లాబి అవి చల్లుకుంటూ ఈ రథాన్ని చూసి అనుకున్నారు, మళ్ళీ ఆ క్రూరుడు వచ్చాడేమో, తీసేయమన్నారు ముందర. ఈ వీడు వచ్చినవాడు మళ్ళీ మొన్న శ్రీకృష్ణ పరమాత్మని బలరాముడిని తీసుకువెళ్ళాడు, ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళడానికి వచ్చాడో కదా అనుకుంటున్నారు. ఆ ఇంటిలోంచి బయటకు వచ్చాడు, వనమాల వేసుకున్నాడు, పీతాంబరధారిగా ఉన్నాడు. దూరం నుంచి చూస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏమో అనుకున్నారు వాళ్ళందరూ కూడా. దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు. ఈ గోపికలందరూ ఈ శ్యామసుందరుణ్ణే తలుచుకుంటూ ఉండడాన్ని చూశాడు. ఆయన గీతాలే పాడుకుంటూ ఉండడాన్ని చూశాడు. దగ్గరికి రాగానే ఈయన శ్రీకృష్ణ పరమాత్మ కాదు, ఆయనలా వేషం వేసుకున్నాడంతే అనుకున్నారట వీళ్ళందరూ. కానీ శ్రీకృష్ణ సందేశాన్ని పట్టుకుని వచ్చాడని తెలిసింది. అందరూ పరుగున వచ్చారండి అక్కడికి. ఆయన వచ్చి నిలబడితే వీళ్ళందరూ చుట్టూరా గుమ్ముగూడి, నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ సకుడువని మాకు తెలుసు అయ్యా, యశోదానందనులకు కూడా నువ్వు ప్రియం కూర్చోడానికి వచ్చావని మాకు తెలుసు, ఆ శ్రీకృష్ణుడికి మాతో పని ఏముంటుందిలే అన్నారు వాళ్ళు. కోపం వచ్చింది వీళ్ళందరికీ కృష్ణుడి మీద. ఈలోపు ఇలా శ్రీకృష్ణ పరమాత్మ గురించి తలుచుకోగానే ఉద్ధవుణ్ణి పంపించిన తర్వాత అసలు గోపికలు నా గురించి ఏమనుకుంటున్నారు, రజవాసులు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా వెనకాల వచ్చారు. ఎలా వచ్చారయ్యా అన్నారు. ఒక తుమ్మెద కింద వచ్చారయ్యా అన్నారు. తుమ్మెద రూపంలో వచ్చి ఉద్ధవుడు ఏం మాట్లాడుతున్నాడు, గోపికలు ఏమంటున్నారు వింటున్నాడు. ఇంతలో ఈ గోపకన్యకల్లో ఒక గోపకన్యక ఈ తుమ్మెదని చూసిందిట. ఆ తుమ్మెదతో ఈ గోపకన్యక మాట్లాడుతున్నది. దీనినే భ్రమరగీతలు అన్నారు. చూడండి, ఈ మాట్లాడే కన్యక ఎవరయ్యా అన్నారు, రాధాదేవయ్యా అన్నారు. చూడండి, రాధాదేవి తుమ్మెదతో మాట్లాడుతున్నది భ్రమరగీతిగా. మధుప కితవ బంధో మా స్పృశాంగ్రీం సపజ్ఞయా కుచ విలులిత మాలా కుంకుమ శ్మశ్రుభిర్నః.
ఏమే మధుపమ, ఎందుకే వచ్చావు ఇక్కడికి అంటే శ్రీకృష్ణుణ్ణి భావన చేస్తూ మాట్లాడుతున్నది ఈవిడ. నువ్వు శ్రీకృష్ణుడి యొక్క వనమాల మీద వెళ్ళి వాడుతూ ఉంటావుగా, ఆయన వనమాల మధురానగర స్త్రీల యొక్క వక్షస్థలాల యందు నొక్కుని ఆ వనమాల నలిగిపోయింది. ఆ నలిగిపోయిన వనమాల మీదకి వెళ్ళి నువ్వు వాడావు. ఆ స్త్రీల యొక్క వక్షస్థలాల మీద ఉన్నటువంటి కుంకుమ ఉన్నదే, ఆ కుంకుమ ఈ వనమాలకు అంటుకుంది. ఈ వనమాలకు అంటుకోవడం వల్ల నువ్వు వెళ్ళి ఆ వనమాల మీద వాలడం వల్ల నీ యొక్క మీసాలకి కూడా ఆ కుంకుమ అంటుకుందే. ఆ కుంకుమతో నువ్వు ఇక్కడికి వచ్చావు తెలిసిపోతోంది నాకు. ఓ మధుపమ, ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు మారిపోయేటటువంటి దానివి నీకు ఒకే పువ్వు మీద దృష్టి ఎందుకుంటుందే అందుట. ఆ మధుపాన్ని చూసి అంటే నువ్వు అందరినీ ఉద్ధరిస్తావు, ఒకళ్ళ దగ్గర నీ దృష్టి ఉండదు, కాబట్టి మేమేం గుర్తుండాలే నీకని చెప్పడం. మధురా నగరానికి వెళ్ళావుగా, ఆ మధురా నగర స్త్రీల ముందు ఈ గోపికల కన్నా వాళ్ళు బాగా నచ్చి ఉంటారు నీకు, అందుకనే ఇంక నీకు ఇక్కడికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు నువ్వు అని చెప్తున్నారు. ఆ ప్రసాదం మాకు అక్కర్లేదన్నారు. ఏమిటా ప్రసాదం? ఆ కుంకుమ ప్రసాదం. ఆ ప్రసాదం మాకు అక్కర్లేదమ్మా, తీసుకువెళ్ళి మీ స్వామికే ఇవి తీసుకువెళ్ళి ఉంచుకుంటాడు. కిమిహ బహు షడంగ్రే గాయసిత్వం యధూనాం. ఆ యదుభూడు ఉన్నాడే శ్రీకృష్ణుడు, ఆయన గుణాలు మా ఎదుట ఎందుకు నువ్వు గానం చేస్తున్నావు అన్నారు. జుంకారం చేస్తుందిగా భ్రమరం, నువ్వు అలా చెయ్యకన్నారు. ఎందుకుట ఇవన్నీ ఆ జుంకారం కూడా కృష్ణగానం కింద వినిపిస్తోంది వాళ్ళకి. నువ్వు చెయ్యక ఆ విధంగా. మాకు ఇండ్లు వాకిండ్లు లేవు, మేము వనాల్లో తిరిగేవాళ్ళం, కాబట్టి బాగా భవనాలు ఇళ్ళు ఉన్నటువంటి మధురాపుర స్త్రీలు ఉన్నారే వాళ్ళతో విహరించమని. పో, నువ్వు విహరించమంటే నువ్వే వెళ్ళి విహరించంటే శ్రీకృష్ణుని విహరించమని వెళ్ళి ఆ మధురాపుర స్త్రీల యొక్క గుణాల గురించి కీర్తన చేసుకో, మా దగ్గరికి రాకు. వారి ముందు ఆయన గురించి ఈ విధంగా గానం చేస్తూ ఉంటావుగా, వాళ్ళ దగ్గర చేసుకో అన్నారు. ఇంకో గోపిక అంటోంది చూడండి. విసృజ శిరసిపాద వేద్మ్యహం చాటుకారై. ఓ భ్రమరమా, వినయంగా అనునయమైనటువంటి పూర్వకంగా తీయని మాటలు మాట్లాడడంలో నువ్వు నేర్పరివి. ఎవరినైనా ఇట్టే బుట్టలో పాడేస్తావు నీ మాటలతో, నీ అందచందాలతో. ఒక్కసారి అందులో పడిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వద్దామంటే రాలేరు. అందులో మునిగిన వాళ్ళు చాకచక్యం కలిగినటువంటి వాడు కళ్ళబొల్లి మాటలతో దూతల్ని బుజ్జగిస్తాడు. నేను చేసిన తప్పేమిటంటే మా భర్తల్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ కూడా వదిలేసి లోక మర్యాదలన్నింటినీ పక్కన పెట్టి ఈ శ్రీకృష్ణుడినే సర్వస్వంగా భావించి ఆయన దగ్గరికి వెళ్ళి చేరామే మేము చేసిన తప్పు అది. ఎందుకంటే ఆ నిర్మోహి అని మొహమాటాలు ఏముండవు ఆయనకి. ఆ నిర్మోహి ఏం చేశాడు? కృతజ్ఞత కూడా చూపించలేదు మా మీద. కృతజ్ఞత కూడా చూపించకుండా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దుర్మార్గంగా. అలాంటి కృతజ్ఞుడితో మాకు నువ్వు వచ్చి సంధి చేయక్కర్లేదన్న. ఈ 9తో చూడండి, వామన అవతారం ఎత్తి బలిచక్రవర్తి సమర్పించిన దానాలన్నీ తీసేసుకుని అతన్నేమో వరుణ పాశాలతో బంధించాడా. చేసిన వాడిని, మేలు చేసిన వాడిని నట్టేట ముంచేయడం మీ స్వామికి అలవాటేగా. ఎంతలా ఆశ్చర్యపోతున్నాడు ఉద్ధవుడు. ఏమిటి ప్రతి ప్రాణిలోనూ కృష్ణుడు అనుకుని భావన చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇదేమి ప్రేమరా, ఇంత ప్రేమ ఎక్కడా చూడలేదు నేను అనుకుంటున్నాడు ఆయన. మరొక ఆవిడంటుంది ఇక్కడ చూడండి. ఓ తుమ్మెద భ్రమరమా, ఎదను చరితలీలా కర్ణ పీయూష విప్రుడు. ఆ కృష్ణ భగవానుడి లీలల్ని చెవులకి అమృత తుల్యాలయ్యా.
ఆ కథామృతం యొక్క ఒక్క బిందువైనా చాలు, దాన్ని రుచి చూసినటువంటి వ్యక్తికి సుఖము అనేటటువంటిది, దుఃఖము అనేటటువంటిది, ఈ రెండూ కూడా ద్వంద్వములు అనేటటువంటివి, సాంసారిక దుఃఖము సుఖము అనేవి ఉండవన్న అలా భావన చేశారు. అలా భావన చేసి వాళ్ళు అంటారు, సర్లే ఇంత మాట్లాడి ఏం ప్రయోజనం, కానీ ఇంతకీ మేము అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా ఓ ప్రియతమా భ్రమరమా అంటూ అడుగుతున్నారు. ఈ ప్రభువు గురుకులవాసం పూర్తయిందా? మధురానగరం నుంచి వచ్చాడా? మధురానగరానికి వచ్చాడా? హాయిగా ఉన్నాడా? ఎప్పుడైనా జననీ జనకుల్ని, యశోదానందల్ని, గోకులాన్ని, బంధువుల్ని, గోపాలుల్ని, మమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడా? గుర్తు చేసుకుంటున్నాడా అప్పుడప్పుడు? ఆయనకంటూ కొంతమంది దాసీలు ఉన్నారు బృందావనంలో, ఆ దాసీలు ఏమైపోయారో అని అనుకుంటున్నాడా? చూడండి, ఆ స్వామి సుగంధభరితమైనటువంటి తన చేతుల్ని మా శిరస్సు మీద ఉంచి ఇక ముందు మాకు ఆ సుఖస్పర్శ అనేటటువంటిది కలిగిస్తాడా, కలిగించడా? ఇదివరకు అలా ఉంచేవాడు. వచ్చి జీవితంలో ఎప్పుడైనా మాకు అలాంటి భాగ్యం లభిస్తుందా? ఆనందపడిపోతున్నాడండి ఉద్ధవుడు. నమస్కారం చేసేట వెంటనే ఈ గోపికలకి అందరికీ కూడా, ఓహో యూయం స్మపూర్ణార్ధ భవతో లోక పూజిత వాసుదేవే భగవతి యాషాం ఇత్యర్పితం మనః. అబ్బా, ఏమి వైభవం వీళ్ళది! గోపికలారా, మీరు నిజంగా ధన్యాత్ములు అన్నట్ట ఉద్ధవుడు వాళ్ళ ప్రేమను చూసి. ఎందుకుట? మీ జీవితాలన్నీ కూడా సఫలమైపోయాయి, మీ హృదయాలకి సర్వస్వము కూడా శ్రీకృష్ణ పరమాత్మే అని నాకు ద్యోతకమైంది అన్నాడు. మీకు శ్రీకృష్ణుడు తప్ప అన్య వస్తువు ఎందులోనూ కనిపించట్లేదు. మీరు తరించిపోయారు, మీరు ఉద్ధరించబడ్డారు. ఎవరికి వస్తుందమ్మా ఇంతటి దృష్టి? పరమాత్మ మీదకి ఎలా తిరుగుతుంది? ఎవరికి తిరగమంటే మాత్రం ఎవరికి తిరగదు. దాన వ్రత తపో హోమ జప స్వాధ్యాయ సంయమై, దానం చేత కానీ, హోమం చేత కానీ, తపస్సు వల్ల కానీ, వ్రతం వల్ల కానీ, జపం వల్ల కానీ, వేదాధ్యయనం చేయడం వల్ల కానీ, ఇంద్రియ నిగ్రహం పొందడం వల్ల కానీ, ఏమి చేసినా సరే ఆ పరమాత్మ మీద మీకు కుదురుకున్నంతగా మిగతా వాళ్ళకి దృష్టి కుదరదన్నాడు. అంతటి దృష్టి మీద భక్తి ప్రవర్తితాదిష్ట్యా మునినామపి దుర్లభ. మునులకు కూడా సాధ్యం కాదు తపస్సు చేసేటటువంటి వారికి. దిష్ట్యా పుత్రాన్ పతీన్ దేహాన్ స్వజనాన్ భవనాని చ. ఇల్లు మీద ధ్యాస లేదు, తల్లిదండ్రుల మీద ధ్యాస లేదు, భర్తల మీద ధ్యాస లేదు, పిల్లల మీద ధ్యాస లేదు. నిరవరతము నిత్యము ఆ పరమానంద ఘన ముగ్ధ లావణ్య రూపం మీద మీ ధ్యాస అనేటటువంటిది ఉన్నది. ఇంతకన్నా గొప్పవారిని నేను ఎక్కడా చూడలేదన్నాడు. ఆనందచికితుడయ్యాడు ఉద్ధవుడు. చూడండి, సర్వాత్మభావో అధికృతో భవాదీన్ అమదోక్షజే విరహేణ మహాభాగా మహాన్మే అనుగ్రహకృత. లోకంలో ప్రతి వస్తువునందు శ్రీకృష్ణుడిని ధ్యానించేటటువంటి భావాన్ని పొంది దానిని నా యందు ప్రకటించారు ఈరోజు. ఇది మీరు నా ఎడ చూపినటువంటి అనుగ్రహము అన్నాడు. అంటే లోకంలో ఏ వస్తువు అందైనా సరే భగవంతుణ్ణి ఎలా చూడాలో మీరు నేర్పించారమ్మా నాకు ఈరోజు. ఇలా నమస్కారం చేశాడు. శ్రూయతాం ప్రియ సందేహో భవతీనాం సుఖావహ. స్వామి నుండి సందేశాన్ని తీసుకొచ్చాను మీ దగ్గరికి, ఆయన మీకు కొన్ని విషయాలు చెప్పమన్నాడు, అది వినండి అన్నాడు. శ్రీ భగవానువాచ, భగవంతుడే చెప్తున్నాడండి ఈ మాటలు. భవతీనాం వియోగో మే నహి సర్వాత్మనా క్వచితు యథా భూతాని భూతేషు కం వాయు అగ్ని జలం మహీ. గోపికలారా, ఈ జగత్తులో సకల కార్యాన్ని కూడా నేనే చేస్తున్నాను. సర్వస్వానికి ఆత్మస్వరూపాన్ని నేనే. సకల చరాచర ప్రాణుల్లో ఉన్నటువంటి భూమి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, ఆకాశము కానీ, ఆ యొక్క గాలి కానీ, ఈ పంచభూతాత్మాలన్నీ అన్నీ కూడా, భూతములన్నీ కూడా నిలిచి ఉండేటట్లు చేస్తున్నవాడిని కూడా నేనే. విశ్వమంతటా కూడా నేనే వ్యాపించి ఉన్నా. నేను మీ యొక్క నయనాలకి ధృవతార వంటి వాడిని అన్నాడు. అంటే అర్థమేమిటి? మీకెప్పుడు అందని దూరంలో ఉన్నా మీరు తలుచుకోగానే మీ పక్కన ఉంటాను నేను.
యస్త్వహం భవతీనాం వై దూరే వర్తే ప్రియో అదృశాం మనసః సన్నికర్షార్థం మదనుధ్యాన కామ్యయా. మీరెప్పుడూ నిరంతరం ధ్యానిస్తూ ఉంటే నేను మీకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టే లెక్క. కానీ నేను మీకు దూరంగా ఎందుకుంటున్నానో తెలుసా? దూరంగా ఉంటేనే ఆ ప్రేమ ఇంకా బలపడుతుందన్నారు స్వామి. దగ్గరుంటే తలుచుకోరు, దూరంగా ఉంటే మాత్రం దృష్టి అంతా నా మీదే ఉంటుంది. అలా మీకు దృష్టి నా మీద ఉండడం వల్ల మీరు తరిస్తారు. మీరు తరించడమే నాకు కావాలన్నారు స్వామి. అందుకనే దూరంగా ఉన్నానన్నారు. ఈ సందేశంలో అదండి ముఖ్య ఉద్దేశం. మీ మనస్సుకు పూర్తిగా ఇతర వృత్తుల నుండి పక్కకి మరల్చి నాయందే లగ్నం చేయండి. మీ మనస్సుని పూర్తిగా నన్ను స్మరించండి. అప్పుడు మీరు నన్ను శీఘ్రంగా పొందుతారు వచ్చి. అంటే ఎవరైతే బాహ్య వృత్తుల్ని విడిచిపెట్టి మనసు పరమాత్మ యందు లగ్నం చేసి ఆ యొక్క నిర్హేతుకమైనటువంటి జ్ఞాన సమాధి స్థితికి ఎవడైతే వెళ్తాడో వాడికి మిగతా వస్తువులతో పని లేదు. వాడు జీవన్ముక్తుడవుతాడు. ఈ మాటలు వినగానే ఉద్ధవుడు చెప్పిన మాటల్ని మధుర స్మృతులు ఒక్కసారి శ్రీకృష్ణుడితో వాళ్ళు చేసిన మధుర స్మృతులన్నీ ఒక్కసారి వాళ్ళకి గుర్తొచ్చి వాళ్ళందరూ ఆనందించి ఓ మాట అన్నారు ఉద్ధవుడితో. ఆయన కుశలంగా ఉన్నాడు అని మాట చెప్పావుగా, ఆ ఒక్క మాట మాకు చాలయ్యా అన్నారు. మేము చాలా ఆనందిస్తాం. ఇంకా సంతోషదాయకం. ఆయన ప్రేమమూర్తి, అందరికీ ఆయన ప్రియమైన వాడు. ఆయన కమ్మని మాటలతో స్వచ్ఛమైన ప్రేమతో ఆయన్ని సత్కరించిన వారికి తాను వసుడై ఎప్పుడూ కూడా ఉంటాడు. చూడండి, మధురకి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ గోకులానికి వచ్చారా బృందావనానికి అన్నారు. రాలేదు. పోనీ గోపికలు ఏమైనా అత్తతబడులు దగ్గరేగా వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను చూడడానికి వెళ్ళారా అన్నారు. వెళ్ళలేదన్నారు. వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ వేరుగా లేడు, వాళ్ళతోనే ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మకి కూడా దృష్టి ఎప్పుడు వీళ్ళ మీదే ఉన్నది. ఇంక కలవాల్సిన పనే ఉంది. ఆ స్థితికి చేరుకున్నారండి. అంటే ఆ స్థితికి చేర్చాడు భగవంతుడు వీళ్ళని. ఒక సాధన చేసేటప్పుడు ఏం చేస్తాం? ఒక రూపాన్ని ఇస్తాం. దీంట్లో సూక్ష్మం చెప్తున్నాను మీకు. ఒక సాధన చేసేటప్పుడు ఏం చేయాలి? ఒక రూపాన్ని పట్టుకోవాలి. రూపాన్ని ధ్యానం చేయగా 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 ఏమవుతుంది? ఆ రూపం కూడా వెళ్ళిపోతుంది. నిర్వికార స్థితి యందు లయమవుతారు. అలాగే గోపికలకి అనుగ్రహించడానికి భగవంతుడు తాను సగుణమూర్తిగా వాళ్ళతో కలిసి తిరిగి ఆనందింపజేసి వాళ్ళందరికీ భగవంతుడి మీద మనసు కుదురుకునేలాగా చేసేశాడు. చేసిన తర్వాత వెళ్ళాడండి. ఇంకా ఒక్కసారి కుదిరిన తర్వాత అక్కడ ఉన్నా లేకపోయినా వాళ్ళు నిరంతరం ఆయనతోనే ఉన్నట్టు రమిస్తున్నట్టు లెక్క. ఇది పరమాత్మ అనుగ్రహం. చూసారా? అందువల్ల ఇది ఎందుకు పంపాడండి మరి ఉద్ధవుణ్ణి? ఆ భక్తి ఏమిటో వీడికి రుచి చూపించడానికి వెళ్ళాడండి. ఆనందించారు వాళ్ళందరూ. అయ్యా, ఎప్పుడైనా మేము యమునా నది తీరం దగ్గర సాయంత్రం సమయాల్లో విహరిస్తున్నటువంటి ఆ రాసలీలా వైభవాల గురించి స్వామిని తలుచుకుంటూ ఉంటారా లేదా అని ఒక గోపికా స్త్రీ అడిగింది. ఒక గోపికా స్త్రీ అంటున్నది, ఏమే ఇవన్నీ ఎందుకు? ఆశ అనేటటువంటిది మనిషికి ఉండకూడదు. ఒక వేశ్య చెప్పింది ఒక మాట, పింగళ అనేటటువంటి వేశ్య ఏం చెప్పిందన్నారు. ఆ మాటలు చెప్పిన వేశ్య చెప్పిన మాటలు మరీ మాటి మాటికి తలుచుకుంటూ ఉంటాం. నిజం అనిపిస్తూ ఉంటుంది మాకు. ఆశపడకుండా ఉండడమే మనిషి యొక్క జీవితానికి పరమ సుఖం ఓందిటది. కానీ మేము ఏం చేసాం? ఈ శ్రీకృష్ణ పరమాత్మ మీద ఆశపడ్డాం. ఈ ఆశపడిన తర్వాత మాకు అర్థమవుతుంది ఈ పింగళ చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమే కదా అని. సర్లే ఏం చేస్తామయ్యా ఉద్ధవా, మేము మాత్రం హే నాథా, హే రమానాథ, వ్రజనార్తి నాశన, మగ్నముద్దర, గోవింద, గోకులం వృజినార్ణవాత్. వెంటనే గోపికలందరూ నమస్కారం చేసి శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకున్నారండి. ఒక్కసారి, కృష్ణ, నువ్వే మాకు ప్రాణనాథుడు, నువ్వే మాకు లక్ష్మీనాథుడు. అయినా నువ్వు ఎంతటి గొప్ప లక్ష్మీనాథుడివే అయినా మా దృష్టిలో నువ్వు వ్రజనాథుడివేనయ్యా అన్నారట.
అంటే మా అందరికీ నువ్వు నాథుడివి, వ్రజభూమికి నాయకుడివి నువ్వు, ఈ బృందావనానికి. నాయన నువ్వు పెక్కు పర్యాయ మా కష్టాలన్నీ తొలగించి మా దుఃఖాలని రూపుమాపి అనుగ్రహించావు. గోవిందా, గోవుల మీద ఉన్నటువంటి ప్రేమ నీకు అపారమైనటువంటిదయ్యా. మేము ఆ గోవుల వంటి వారం. ఓ పురాణ పురుష, గోపబాలులతో యశోదానందులతో గోవులతో వనితలతో కూడి గోకులవంతయు కూడా అనంత దుఃఖసారంలో మునిగిపోయింది నువ్వు లేకపోవడం వల్ల. నువ్వు స్వయంగా వచ్చి ఈ స్థితి నుండి మమ్మల్ని అందరినీ బయటపాడేవయ్యా. వేడుకున్నారు. గోవులకి అంత సేవ చేశాటండి స్వామి, అందువల్లే గోవిందుడు అనిపించుకున్నాడు. చూసారా పరీక్షిత్ మహారాజా, ఉద్ధవుడి వల్ల ఈ కృష్ణ సందేశాన్ని విన్న గోపికలు విరహబాధలన్నీ తొలగిపోయాయి. సకల ప్రాణుల యందు కేవలం గోవిందుడే అంతరాత్మగా భాసిల్లుతున్నాడన్న భక్తిభావం స్థిరంగా కలవారై గోపికలందరూ కూడా తరించిపోయారు. ఈ జన్మ సఫలమైపోయింది వాళ్ళకి భూలోకంలో అన్నారు. ఉద్ధవుడు చాలా కాలం గోకులంలో ఉండి కొన్ని రోజులు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు మధురా నగరానికి. శ్రీకృష్ణ పరమాత్మకి ప్రణమిల్లాడు. కృష్ణాయ ప్రణిపత్యాయ భక్త్యుద్రేకం వ్రజౌకసాం వసుదేవాయ రామాయ రాజ్ఞే చోపాయ నాణ్యధా. అయ్యా, వ్రజవాసుల యొక్క భక్తి ఏమని చెప్పను, ప్రగాఢమైనటువంటి భక్తి వాళ్ళది. నందాది గోపులందరూ కూడా ఇచ్చి పంపిన వివిధ రకాలైన కానుకలన్నీ కూడా ఆ స్వామివారికి సమర్పించాట ఉద్ధవ్. వాళ్ళ ప్రేమ ఇది అని నేను చెప్పలేను స్వామి. వాళ్ళ ప్రేమ ముందు ఎవరి ప్రేమ నిలబడదు స్వామి చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత స్వామివారికి ఓ విషయం గుర్తొచ్చిందండి. లోగడ అక్రూరుడికి కుబ్జకి మాట ఇచ్చాడు మీ ఇంటికి వస్తాను అని. ఆ మాట గుర్తొచ్చింది. ఉద్ధవుణ్ణి కొంతమంది పరివారాన్ని వెంటబెట్టుకుని కుబ్జ ఇంటికి వెళ్ళాడు. కుబ్జ దూరం నుంచి స్వామిని చూడగానే ఆనంద పరవశురాలైపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. వేగంగా వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి లోపలికి ఆహ్వానించింది. స్వామి, నా ఇల్లు పావనమైపోయిందని. స్వామి కూర్చోండి అని ఆసనం చూపించింది. అయ్యా, ఒక్క 5 నిమిషాలు ఆగండి, నేను స్నానం చేసి వస్తానని వెళ్ళి స్నానం చేసి అలంకరించుకుని వచ్చి స్వామివారికి అంగరాగాలన్నీ కూడా అలది సేవ చేసి మృష్టాన్న భోజనం పెట్టి స్వామివారు ఉద్ధవుడికి పక్కన ఇంకో సీటు వేసింది. స్వామివారి పక్కన అలా కూర్చోకూడదని ఉద్ధవుడు కింద కూర్చున్నట్టు ఆ యొక్క ఆసనాన్ని చేత్తో తాకి. అయితే వాళ్ళందరూ భోజనం చేశారు. అయ్యా, కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి, నన్ను అనుగ్రహించండి వేడుకుని. మా తప్పకుండా వస్తాను, మళ్ళీ వీలు చూసుకున్నప్పుడు నిన్ను అనుగ్రహించడానికే వచ్చాను, మళ్ళీ కలుస్తాను తల్లి, వెళ్ళొస్తానన్నా. అక్కడి నుంచి అక్రూరుడి ఇంటికి వెళ్ళారు. అక్రూరుడు ఆనంద పరవశుడయ్యాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పాదాల మీద పడ్డాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, తీసుకొచ్చాడు ఇంట్లోకి, సేవించాడు స్వామిని. కళ్ళంపట అశ్రుపూరితమైనటువంటి నేత్రాలు గజారలుగా కారుతున్నాయి నీళ్లు. అనుగ్రహించావా స్వామి అన్నాడు. అర్చించి భావించి పూజించి వేడుకున్నాడు స్వామి. ఆప్తబంధువు అయ్యా నువ్వు నాకన్నారట స్వామి అక్రూరుడు. అంతేకాదు చూడండి, నాకు ఇష్టమైనటువంటి పాండవులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హస్తినాపురంలో తండ్రిని పోగొట్టుకున్నారు, ధృతరాష్ట్రుడి దగ్గర పెరుగుతున్నారు, వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు కౌరవులు అన్న విషయం తెలిసింది. మా కుంతిని, ఆ పిల్లల్ని, వాళ్ళ క్షేమ సమాచారాల్ని ఒక్కసారి నువ్వు హస్తినాపురానికి వెళ్ళి తెలుసుకోవయ్యా అక్రూరా అన్నారు స్వామి. అక్రూరుడు బయలుదేరాడు, హస్తినాపురం చేరుకున్నాడు. వెళ్ళగానే కుంతీదేవి చూసింది అక్రూరుడు, ఆనందపడింది. అయ్యా అక్రూరా, కన్నీరు పెట్టుకుంటోంది కళ్ళంబట. మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనల్లుళ్ళు, మా కుల స్త్రీలు మమ్మల్ని గురించి ఎప్పుడైనా తలుచుకుంటున్నారా అని అడిగింది. మొట్టమొదటి ప్రశ్న. నాకు స్వయంగా మేనల్లుడు, నాకు భక్త వత్సలుడైన
సర్వశరణ్యుడు. భ్రాద్రేయో భగవాన్ కృష్ణ శరణ్యో భక్తవత్సల పైతృష్వసేయాన్ స్మరతి రామశ్చ అంబురుహేక్షణ. బలరాముడు శ్రీకృష్ణుడు తన మేనత్త కుమారులైనటువంటి పాండవుల్ని ఎప్పుడైనా స్మరించుకుంటున్నారా అందుకుండేది. తోడేళ్ల మధ్యలో ఆడలేడిలాగా నేను శత్రువుల మధ్య దుఃఖిస్తున్నానయ్యా. ఇక్కడ నా తండ్రిని కోల్పోయా. గోరు గోరుమంటున్నటువంటి ఆ తండ్రిని కోల్పోయినటువంటి ఆ పసిపిల్లలు చూడు ఒక్కసారి, వాళ్ళని ఓదార్చేవాళ్ళు ఎవరున్నారు? తన ముందు అక్రూరుడు కనిపించలేదు ఆవిడికి. కృష్ణుడు పంపాడుగా సందేశం ఇచ్చి, కృష్ణుడే వచ్చాడేమో అనుకుందట కుందీదేవండి. ఒక్కసారి కళ్ళు చెమర్చి, కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద శిశుభిశ్చావసీదసి. ఆహా, మహాయోగి కృష్ణ, సర్వాంతర్యామివయ్యా, గోవిందుడివయ్యా, ఇడుమల పాలైపోయి ఉన్నామయ్యా మేము, ప్రసన్నుడవై మమ్మల్ని ఆదుకోవయ్యా, మా కుమారుల్ని వేడుకుంది. అక్రూరుడు ఓదార్చాడు, మా బాధపడకండి, మీ కుమారులు కారణజన్ములు. ధర్మరాజు, వాయువు, ఇంద్రుడు, అశ్వినీ దేవతల యొక్క తేజస్సుతో పుట్టినవారు. వాళ్ళ వల్ల లోక కళ్యాణం జరగవలసి ఉన్నది. మీరు బాధపడకండి, తప్పకుండా అంతా మీకు మంచే జరుగుతుంది అని చెప్పి ఓదార్చారు. అక్రూరుడు, విదురుడు కూడా ఆ కుంతిని ఓదార్చిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సందేశాన్ని ధృతరాష్ట్రుడి సభలో వినిపించడానికి అక్రూరుడు వెళ్ళాట. సభలో చెప్పాడు, అయ్యా మహానుభావ, కౌరవులు పాండవులు వీళ్ళిద్దరూ నీకు రెండు కళ్ళ లాంటివారు. ఈ కంటిలో ఏ కంటిని నువ్వు పొడుచుకున్నా నీకే ఇబ్బంది. కాబట్టి నీ యొక్క తమ్ముడు కొడుకుల్ని చేరదీసి లాలించి పోషించి భావించావా, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదని వాళ్ళ యందు దోషదృష్టితో చూసావా, అది నీకు చాలా మృత్యువు వంటిది, నీ వంశానికి నాశహేతువు. ఇది ముందుగా గుర్తుపెట్టుకొని మొట్టమొదట అక్రూరుడి ద్వారానే చెప్పించాడండి స్వామి. వీడంటాడు గుడ్డిరాజు, యదా వదతి కళ్యాణీం వాచం ధనపతే భవాన్ తథా నయా నతృప్యామి మర్త్య ప్రాప్య యదామృతం. అక్రూరా, నువ్వు నా మేలుగోరి చాలా మంచి మాటలు చెప్పావు ఇక్కడికి వచ్చి, కానీ చావు దగ్గర పడిపోయిన వాడికి అమృతం రుచించినట్లు నా మాటలు నీకేమి చెప్పినా అర్థం కావు. నేను నా కొడుకు ఎన్నో రకాలుగా చెప్పి చూశా, వాడికి కూడా నా మాటలు రుచించట్లేదు. నేనేం చేయగలను? నేను నిమిత్త మాత్రున్నట్ట. ఓహో, అంటే నువ్వేమీ చేయలేవన్నమాట. కొడుకు ఎలా చెప్తే అలా తిరుగుతానంటావు. సరే, ఈ విషయమే చెప్తాను వెళ్ళి కృష్ణుడికి అన్నాడు. బయలుదేరాడు, వచ్చాడు, పాండవుల పరిస్థితిని గురించి చెప్పాడు కృష్ణుడికి. అక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ వీటన్నింటినీ ఆలోచించి సమయం వచ్చినప్పుడు పరిష్కారం చేద్దామని మనసులో దాచారండి. రమారమణ గోవింద గోవింద. ఉత్తరార్ధంలో అడుగు పెడుతున్నాం. ఈరోజు ఉత్తరార్ధం వెళ్ళి దక్షిణాయనం వస్తుందిగా, కాబట్టి